అందరికీ నమస్కారం. ఈరోజు మనం స్వర్ణామృతం ఎపిసోడ్ 49లోకి ఎంటర్ అవుతున్నాం. గత కొన్ని ఎపిసోడ్స్ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఎంతోమంది మాస్టర్స్ పత్రి మేడం గారితో వాళ్ళకున్న పరిచయాలు అండ్ వాళ్ళకున్న ఒక అపోహ అని చెప్పవచ్చు, అవన్నీ కూడా ఎలా దాటుకుంటూ వచ్చి పత్రి మేడంతో ఉన్న సాంగత్యం ఎంత గొప్పగా జరిగింది. వాటి ద్వారా వాళ్ళ లైఫ్లో జరిగిన చేంజెస్ అన్నీ కూడా చెప్పడం జరిగింది. అండ్ ఈ యొక్క ప్రాసెస్లో ఈ యొక్క ఎపిసోడ్స్ అన్నిటి కూడా ఒక కొత్త పంతాలు మనం ఈ స్వర్ణంతో తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం. అదంతా కూడా పత్రి మేడం గారి యొక్క జీవిత విశేషాలు, ఆధ్యాత్మిక ప్రయాణం. ఇందులో ఎంతోమంది సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ అండ్ కొత్తగా వచ్చే ధ్యానులు అండ్ ఎంతోమంది యువత మనకి పిరమిడ్ ధ్యాన ప్రపంచానికి అంతటి కూడా రావడం, వారితో మేడం యొక్క ప్రయాణం ఎలా ఉందనే ఒక కొత్త ఎపిసోడ్ని ఈరోజు మనం ప్రారంభించుకోబోతున్నాం. మేడం నమస్తే. మేడం నమస్కారం. ఈరోజు స్వర్ణామృతంలో మేడం వీఆర్ గోయింగ్ టు ద అనదర్ డిఫరెంట్ జోన్. అవునా? ఇప్పటివరకు మీకు మన పిరమిడ్ మాస్టర్స్ వాళ్ళతో ఉన్న మీకు పరిచయాలు, అందులో భాగంగా రేవతి మేడం, వైజాగ్ రేవతి మేడం, శాలిని అండ్ మాలతి మేడం అండ్ వాళ్ళ అమ్మాయి దీపిక. వాళ్ళ అనుభవాలన్నీ కూడా మనం తీసుకున్నాం. ఈసారి యూత్తో మీ యొక్క ఇంట్రాక్షన్స్ ఎలా ఉంటుంది, వారి యొక్క టేస్ట్కి మీ యొక్క డైరెక్షన్ ఎలా ఉండేది, అందులో భాగంగా ఈరోజు మనకి తమిళనాడు నుంచి కొంతమంది యంగ్స్టర్స్, ముఖ్యంగా చెప్పాలంటే చెన్నైలో పిఎస్ఎస్ఎం స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేస్తూ ఈ యొక్క ఇప్పుడైతే కొత్త ప్రాజెక్ట్స్ తీసుకునే స్టేజ్కి ఎదిగారు. ఆ జర్నీ ఎలా ఉంది, ఎస్పెషల్లీ మీతో ఆ యొక్క విశేషాలు ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం మేడం. అందులో భాగంగా మనకి దీపిక గారు ఫ్రమ్ చెన్నై అండ్ దివ్య ఫ్రమ్ చెన్నై, మానస ఫ్రమ్ చెన్నై అండ్ మహావిష్ణు ఫ్రమ్ చెన్నై. అండ్ ఈ నలుగురు మాస్టర్స్ వీళ్ళ పేరెంట్స్ ధ్యాన ప్రచారంలో ధ్యానిక క్లాసెస్ ఆర్గనైజ్ చేసే వాటిలో ఉన్నప్పుడు కూడా వీళ్ళందరూ కూడా ఒక మంచి బాండింగ్తో ఎక్కడ ఏ ప్రోగ్రామ్ జరిగినా వాళ్ళతో కలిసి వచ్చి ఒక పక్కన వాళ్ళు ప్రోగ్రామ్ చేస్తూ ఉంటే వీళ్ళందరూ కూడా ఒక మంచి ఒక గెట్ టుగెదర్, ఒక పిక్నిక్కి వెళ్ళినట్టుగా, ఏ యజ్ఞాలైనా సరే అక్కడికి వెళ్ళి ఒక యజ్ఞం అంటే వీళ్ళకి ఒక పిక్నిక్. అలాగా వాళ్ళు మొత్తం వాళ్ళ బాల్య జీవితం అంతా కూడా గడపడం జరిగింది మేడం. ఎస్పెషల్లీ ఈ నలుగురినే ఈ స్వర్ణామృతంలోకి ఎందుకు తీసుకోవాలంటే మేడం, వాళ్ళందరికీ కూడా మీరంటే చాలా ఇష్టం మేడం. అండ్ దే జస్ట్ లవ్ యూ. అండ్ అది వాళ్ళ మాటల్లోనే మనం తెలుసుకుందాం మేడం. ఎస్. దీపిక గారు, విల్ స్టార్ట్ ఫ్రమ్ దీపిక మేడం. హాయ్ మేడం. దీపిక, ఫస్ట్ మేడంని మీరు ఎక్కడ కలిశారు అండ్ కలిసిన ఫస్ట్ ఇంప్రెషన్ ఏంటి? ఫస్ట్ టైం నేను మేడంని కలిసింది బుద్ధ పూర్ణిమ ఫంక్షన్ అప్పుడు పిరమిడ్ వ్యాలీలో అప్పుడే భూమి పూజ అవి చేసి ప్రాణప్రతిష్ఠ చేస్తున్నారు. అప్పుడు మేడం అక్కడ ఉన్నప్పుడు మా మమ్మీ అయితే మేడంని ఫస్ట్ టైం చూస్తున్నాము, నేను ఫస్ట్ టైం కలుస్తున్నాను అని ఇంకా హడావిడితో మేడం వెళ్ళాలి మాట్లాడాలి అన్నప్పుడు అందరూ ఓకే పత్రి సార్ని మీట్ చేసేదానికి ఎగ్జైటింగ్గా ఉంటారు, కానీ పత్రి మేడంని ఎప్పుడు కలిసింది లేదో, ఆవిడ గురించి వినింది లేదో. మమ్మీ మాత్రం అంత ఎక్సైట్మెంట్ చూపిస్తుంటే నేను అప్పుడు ఎప్పుడు మమ్మీతోనే ఉంటాను.
స్పిరిచువల్ ఫంక్షన్స్ ఎప్పుడు వెళ్ళినా కానీ. సరే మమ్మీ వెళ్తుంది కదా నేను వెళ్తానులేనని అలా వెళ్ళినప్పుడు మేడం క్యాషువల్గా ఉన్నారు అక్కడ. అసలు అక్కడ అంత పెద్ద ప్రోగ్రామ్ జరుగుతుంది అక్కడ. మేడం అంటే లైక్ ఓకే పత్రి సార్ వైఫ్ కాబట్టి చాలా గ్రాండ్గా డ్రెస్ అయ్యి అందరినీ మీట్ అవుతూ అలా ఉంటారేమో అని అనుకున్నాను. కానీ చాలా క్యాషువల్గా బెడ్ మీద రిలాక్స్డ్గా కూర్చొని అందరినీ పలకరిస్తూ ఉన్నారు. ఓకే ఇలా కూడా ఉంటారా గురూస్ వైఫ్ అంటే అని అలా అనిపించింది ఫస్ట్ టైం. అదే నా ఫస్ట్ మీటింగ్. అప్పుడు కానీ చాలా చిన్న, మీ దగ్గర వచ్చేదని కొంచెం భయం ఉండింది. అరౌండ్ భూమి పూజ 2005 అంటే బేసికల్గా యూత్కి కూడా ఉన్న ఒక ఇంప్రెషన్ ఏంటంటే మేడం గురుగారు వైఫ్ అంటే ఒక హుందాగా స్టేటస్ మెయింటైన్ చేసుకుంటూ ఎవరితో అలా దూరంగా పెట్టి అవునా. కరెక్ట్. బికాస్ కొన్ని స్పిరిచువల్ ఫంక్షన్స్ నేను డాన్స్ క్లాస్ వెళ్ళేదాన్ని, అక్కడ కల్కి పూజ అవి జరిగేది. అక్కడ కల్కి పూజ అవి జరిగేటప్పుడు ఆ ఫోటో ఫ్రేమ్స్లో అన్నిట్లో కూడా లైక్ వాళ్ళు కపుల్గానే ఉంటారు. అండ్ దానికి రిలేటెడ్ అయిన కొన్ని వీడియోస్ అవన్నీ కూడా అక్కడ పెట్టేటప్పుడు చూసేటప్పుడు ఒక గురు వైఫ్ అంటే ఒకటిగా ఉంటారు. వాళ్ళ ఒక్క స్టేటస్లో ఒక గ్రాండ్గా కూర్చొని భక్తులందరినీ రండి ఇలా మాట్లాడుతూ ఉంటారు. అలా అనుకున్నానే కానీ లైక్ వాళ్ళు సపరేట్గా ఉంటారు, వీళ్ళు సపరేట్గా ఉంటారు, ఎవరు వాళ్ళు పలకరించుకుంటూ వాళ్ళ స్టైల్లో వాళ్ళు అందరితో మింగిల్ అవుతూ ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు అనేది నాకు అప్పుడు లైక్ తెలియలేదు. ఫస్ట్ టైం చూడడం అదే. ఎస్, అందరితో కలిసి ఉండడమే కదా కావాలి, అంతేగాని సెపరేట్గా సింహాసనం మీద కూర్చుంటే అందరు ఎలా పరిచయం అవుతారు. కరెక్టే. అందుకే పిఎస్ఎస్ఎం వెరీ స్పెషల్. పిఎస్ఎస్ఎం స్పెషల్ ఏంటంటే మనుషుల లోపలికి వెళ్ళాలి, అందరిలోకి వెళ్ళాలి, అప్పుడే హార్ట్ టచ్ అయినట్టు ఉంటుంది. కరెక్ట్. ఎస్ దివ్య, సో మీరు ఎప్పుడు మీట్ అయ్యారు మేడంని? సో ఫస్ట్ టైం ఎప్పుడు ఎగ్జాక్ట్గా మీ కాన్షియస్గా? నేను అప్పుడు చాలా చిన్న ఏజ్ అనుకుంటాను, నాకు ఎగ్జాక్ట్గా తెలియదు ఎప్పుడు మీట్ అయ్యానని. బట్ మేడం గురించి వింటూ ఉంటాను. మమ్మీ అయితే పెద్ద ఫ్యాన్ మేడంకి. అసలు షీ విల్ ధ్యాన జగత్ వస్తే మేడం పిక్చర్స్, మేడం గురించిన ఆర్టికల్స్, తనంత క్రేజ్ చూపించేది మేడం అంటే. సో అప్పుడు కొంచెం ఇన్సైట్ వచ్చింది, ఓకే పత్రి మేడము, తన ద్వారా మమ్మీ ద్వారా తెలుసుకోవడం పత్రి మేడం గురించి. ఇంకా ఇప్పుడిప్పుడు నేను వ్యాలీలో అప్పుడప్పుడు మీట్ అవ్వడం, దట్ ఈస్ వేర్ ఎగ్జాక్ట్లీ ఐ గాట్ అండ్ సా పత్రి మేడం. అండ్ ఐ షుడ్ లైక్ కంగ్రాచులేట్ దిస్ స్వర్ణామృతం షో, బికాజ్ నేను రెగ్యులర్గా చూస్తాను. అండ్ ఆఫీస్ ఉంటుంది, వర్క్ ఫ్రమ్ హోమ్, లేట్ నైట్ అయినా కానీ మీరు అంత న్యాచురల్గా మాట్లాడుతున్నారు. అంత లైక్ ఒక నార్మల్ ఉమెన్, ఒక హౌస్ వైఫ్, అండ్ యునో అది అందరికీ రిలేట్ అవుతుంది. అండ్ కబుర్లు చెప్పేటట్టు మీరు మాట్లాడుతూ ఉంటే ఇట్స్ లైక్ మిమ్మల్ని చూడాలి, ఇంకేంటి, యు ఆర్ సో అట్రాక్టివ్. సో అది ఎపిసోడ్, సో నేను ఏదైనా మిస్ అయినా కూడా ఒక 2-3 ఎపిసోడ్స్ నేను టుగెదర్ చూసేస్తాను, కొంచెం స్పీడ్ ఇంక్రీజ్ చేసుకుని టుగెదర్ చూసేస్తాను. ఇట్ ఈస్ లైక్ ఐ డోంట్ వాంట్ టు మిస్. ఇట్స్ సంథింగ్ లైక్ వెరీ అట్రాక్టివ్ అండ్ ఇట్స్ గెటింగ్ అడిక్టెడ్. సో అండ్ ఇట్స్ నాట్ లైక్ ఫర్ ఆల్ ద ఉమెన్ రిలేట్ అయ్యి మీరు ఫీడ్బ్యాక్ వినుంటారేమో, బట్ ఈవెన్ యూత్ అండ్ ఈవెన్ మై సెల్ఫ్ టు, బికాజ్ లైఫ్ స్టోరీ అంటేనే ఎవ్రీ వన్ విల్ గెట్ అట్రాక్టెడ్. సో అది బాగా నచ్చింది. తర్వాత చాలా తెలిసింది మీ గురించి. అండ్ లైక్ యు ఆర్ సేయింగ్ సో మెనీ ఇన్సిడెంట్స్. అండ్ మీరు ఒక పాయింట్ చెప్పారు, ఏది ఎలా ఉన్నా కానీ ఒక హస్బెండ్ ముందు అవన్నీ నేను చెప్పుకోను, ఐ విల్ not make him sad, I will present myself happy. So I think that is the quality that every ideal wife should have. Like నేను మళ్ళీ ఇట్స్ బియాండ్ యూత్. అంటే ఓకే ఫ్యూచర్లో మనకు పెళ్ళైనా కూడా ఎలా సిచ్యువేషన్స్ ఉన్నా కూడా ఉండాలి. కరెక్ట్. ఇట్ వాస్ వెరీ వెరీ ఐడియలిస్టిక్. మంచి పాయింట్ పట్టుకున్నావు.
అవును అవసరమైన పాయింట్. అవును, బికాజ్ మీరు ఎన్నో ఫేస్ చేస్తుంటారు సార్ దగ్గర. సర్వింగ్ అప్పుడు దగ్గర ఉన్నప్పుడు ఒక అవేర్నెస్ కైండ్ ఆఫ్ కొంచెం ఫియర్ ఉంటుంది, బట్ త్రూ అవుట్ యూ హ్యావ్ జర్నీడ్ అండ్ ఎన్నో సిచ్యువేషన్స్ అప్స్ అండ్ డౌన్స్. బట్ ఆ పాయింట్ మీరు చెప్పడం ఇన్ని జరిగినా కూడా యూ వాంట్ టు బీ హ్యాపీ, మేక్ హిమ్ హ్యాపీ. సో అది చాలా నచ్చింది. అండ్ పత్రి సార్ పత్రి మేడంతో ఉన్న కెమిస్ట్రీ చూస్తే ఇట్ విల్ బి సో సూపర్ వెన్ యూ బోత్ టాక్. అదే సార్ మీతో కొన్ని రోజుల్లో ఉన్నా కూడా ఐ థింక్ హీ విల్ హ్యావ్ మేక్ లాట్ ఆఫ్ మెమరీస్ విత్ యూ దట్ యూ డోంట్ వాంట్ టు ఫర్గెట్ హిమ్. రైట్. అదే మీరిద్దరు మాట్లాడుతూ ఉంటే చాలా బాగుంటుంది మా అందరికీ చూడడానికి. అండ్ ఇంకొక విషయం బాగా తెలిసింది ఏంటి అంటే యు ఆర్ నాట్ ఓన్లీ హౌస్ వైఫ్, అప్స్ అండ్ డౌన్ సిచ్యువేషన్స్ అవన్నీ చూసుకున్నాము. ఇది కాకుండా స్పిరిచువల్గా మీరు ఎంత సాధన చేశారు. మీరు అక్కడ నార్త్కి వెళ్ళినప్పుడు అక్కడ మీరు చేసిన మెడిటేషన్ కానీ, కొత్తగా పిరమిడ్ కన్స్ట్రక్ట్ అయినప్పుడు కర్నూలులో అప్పుడు చేసిన మెడిటేషన్. సో మీరు చెప్పేవాళ్ళు నైట్ అంతా నేను కూర్చొని మెడిటేషన్ చేసేదాన్ని, పిల్లలు వెళ్ళిపోతే స్కూల్కి అప్పుడు నేను చేసేదాన్ని. సో దట్ వాజ్ లైక్ ఇంత క్యాజువల్గా మాట్లాడుతున్నారు, బట్ క్యాజువల్ ఉంది, స్పిరిచువల్ ఉంది. దట్స్ వాట్ ఎవ్రీ వన్ ఇస్ లైకింగ్ దిస్. కంప్లీట్ లైక్ ప్రసంగం లాగా చెప్తే మేబీ ఎవరికి ఎక్కదేమో, బోర్ కొడుతుంది. యా, ఇట్ ఈస్ లైక్ కంప్లీట్ యువర్ న్యాచురల్ క్యాజువల్ అట్ ద సేమ్ టైమ్ స్పిరిచువల్ ఫ్లో కూడా ఉంది కాబట్టి ఇట్స్ లైక్ అ సూపర్ కాంబో. అండ్ మీ సాధన ఎంత సీరియస్గా చేశారు అప్పట్లో, అది ఒక గ్రేట్ ఇన్స్పిరేషన్ పాయింట్. చూడడానికి ఇంత క్యాజువల్గా మాట్లాడుతున్నారు, బట్ ఇంత ఫ్రెండ్లీగా మాట్లాడుతున్నారు, కానీ అట్ ది అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ షీ వాజ్ వెరీ సీరియస్ ఇన్ అ స్పిరిచువల్ ప్రాక్టీస్ అన్న పాయింట్ నేను గ్రహించాను అనమాట. అండ్ ఇంకొకటి, వెన్ ఐ సా యూ మై ఇన్నర్లో నుంచి ఒక ఫీల్ వచ్చింది ఏంటి అంటే, మీరు ఒకసారి చెప్పారు సార్ ముందుకు తీసుకుపోతూ ఉంటారు, మూమెంట్ని అంతా స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. అక్కడక్కడ ఏదైనా నెగటివిటీ ఆర్ సంథింగ్ వచ్చినప్పుడు నన్ను ఆ ప్లేసెస్కి పంపిస్తారు. ఐ విల్ బీ లైక్ యునో హీలింగ్ కైండ్ ఆఫ్. ఐ ఫెల్ట్ ఫ్రమ్ మై ఇన్నర్ లైక్ యు ఆర్ సెన్సిటివ్ టు ఎనర్జీస్. అండ్ మీరు ఎక్కడైనా వెళ్తే అక్కడ పనులు మూవ్ అవ్వడం కానీ, అక్కడ ఫాస్ట్ అవ్వడం కానీ, యూ గివింగ్ ద ఎనర్జీస్, ద ఎనర్జీ ట్రాన్స్మిషన్. సో ఐ రియలీ ఫెల్ట్ ఫ్రమ్ మై ఇన్నర్ దిస్ ఇస్ ట్రూ, షీ ఈస్ సెన్సిటివ్ టు ఎనర్జీస్. అండ్ మీరు వస్తే అక్కడ ప్రెసెన్స్, అక్కడ వైబ్ మొత్తం మారుతుంది అన్న ఒక పాయింట్ నేను ఫీల్ అయ్యాను. అంటే మీరు అక్కడ ఉన్న ఎనర్జీస్, నెగటివ్ ఎనర్జీస్ మీలోకి తీసుకోవడం అదంతా కూడా ఐ రియలీ ఫెల్ట్ ఫ్రమ్ ఇన్నర్. ఎస్, ఇట్ ఈస్ కరెక్ట్. అండ్ యు ఆర్ వెరీ ప్యూర్ అండ్ వెరీ ఫ్రెండ్లీ. అంటే మీరు ఇక్కడ అందరూ ఇప్పుడు పిఎస్ఎస్ఎం వచ్చాక ఒక ఫ్యామిలీ లాగా అయిపోతారు. ఎవ్రీబడి యూ నీడ్ టు టేక్ కేర్. సో అప్పుడు ఎంత ఫ్రెండ్లీగా ఉన్నారు మీతో, అండ్ గేమ్స్ ఆడతారు మాతో. యూనో ఇట్స్ వెరీ చాలా బాగుంది. వర్డ్ చాలా బాగుంది మేడం. ఏదది? సూపర్ కోంబో ఇది. ఎందుకంటే మన అక్కడ మీ స్వర్ణామృతంలో మీరు చాలా క్యాజువల్గా అండ్ ఓపెన్గా అండ్ చాలా స్పిరిచువల్ కాన్సెప్ట్స్, అంటే కాన్సెప్ట్స్ వైజ్ కాకుండా ఇట్స్ కంప్లీట్లీ మీ జర్నీలో నుంచే ఆ కాన్సెప్ట్ వస్తుంది. మీరు ఇందాక చెప్పిన ఒక ప్రబోధాలు అన్నట్టుగా కాకుండా మీ జర్నీలో నుంచి మంచి కాన్సెప్ట్ని వాళ్ళ లైఫ్లో ఎక్కడైతే మిస్ అవుతున్నారో కనెక్ట్ చేసుకునే విధంగా లింక్ చేసుకోవచ్చు. చాలా బాగుంది. అంటే వీళ్ళకి ఇంత, అంటే యూత్కి కూడా ఇంత బాగా కనెక్ట్ అవుతున్నారు. నాకే ఆశ్చర్యంగా ఉంది. అయితే ఏకంగా ఆఫ్టర్ మ్యారేజ్ వాళ్ళకి వెళ్ళిపోయింది. ఫస్ట్ నచ్చింది ఆ పాయింటే. ఎస్, నెక్స్ట్ విల్ కమ్ టు మానస. హాయ్ మేడం. హాయ్. సో ఫస్ట్ టైం నేను చాలా చిన్నప్పుడు ఉన్నాను. సో ఇంటికి వచ్చినప్పుడు మిమ్మల్ని చూశాను. సో చిన్నప్పుడు కాబట్టి పెద్దగా మాట్లాడింది లేదు, హాయ్ చెప్పేసి అంతే, ఇట్లా అట్లా తిరుగుకుంటా ఆడుకుంటా అట్లే ఉన్నాను. పెద్దగా ఇంటరాక్షన్ ఉన్నింది లేదనమాట మన
చిన్నప్పుడు. కానీ ఇప్పుడైతే వ్యాలీకి వచ్చినప్పుడు వి స్పెండ్ టైం అట్లా మీ గురించి కొంచెం తెలిసింది. అండ్ స్వర్ణామృతం ఇస్ అ వెరీ గ్రేట్ ప్లాట్ఫామ్ టు నో అబౌట్ యూ మోర్. ఇది చూసినప్పుడైతే నాకు నేను రీసెంట్గా అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ సీత చూశాను. సో ఇట్స్ లైక్ ఆల్మోస్ట్ సిమిలర్గా ఉంది. లైక్ రామ్ కోసం సీత వచ్చేసి లంకకి వెళ్ళి అక్కడ వచ్చేసి బ్యాక్లో అంతా చేసింది. లైక్ రావణాన్ని కూల్ డౌన్ చేసి అవన్నీ. సో మీరు వచ్చేసి మీరు ఎక్కడికి వెళ్తారో లైక్ నెగటివిటీ వచ్చేసి తగ్గిస్తారు అనేది. సో దెర్ ఆర్ మెనీ ఇన్సిడెంట్స్ లైక్ దట్ విచ్ యాక్చువల్లీ relates. So what I felt is like you are also Sita. Yes, also, yeah, correct, yeah, right. Yeah, so చాలా బాగుంది మేడం. నాకైతే ఫ్రంట్ ఆన్ స్క్రీన్ చూసిండే దానికన్నా బ్యాక్ స్క్రీన్ లైక్ చందు అన్న శాలిని అక్క మాకు షేర్ చేస్తారనమాట ఎట్లా జరిగింది అనేసి. సో అవన్నీ వింటూ ఉన్నప్పుడు అలా నేను చాలా విన్నాను అనమాట. సో చాలా బాగుంది. స్వర్ణామృతం చూసావా? యా మేడం, కొన్ని ఎపిసోడ్స్లో నీకు ఏది నచ్చింది? అది ఇది ఇప్పుడు చెప్పాను కదా మేడం. ఏం నచ్చింది? పాయింట్ చెప్పు మేడం. ఇది కట్ చేసి వస్తుంది. ఓకే, వి హావ్ ఎడిటింగ్ ఆప్షన్, డోంట్ వరీ. పర్వాలేదు, ఇది కూడా ఉంటుంది. ఏం నచ్చింది చెప్పు. ఇంత చూస్తాం అది చెప్పు ఫస్ట్. చూసానప్పా, కొన్ని చూసాను మేడం. నేను స్టార్టింగ్లో కొన్ని చూసాను. అంటే మా ఫ్యామిలీ గురించి అదంతా చూసాను. యా మా సిస్టర్స్తో నేను ఉండడం, మీ స్కూలింగ్, మళ్ళీ మీ సిస్టర్స్తో, దాని తర్వాత మీది సార్ది లవ్ స్టోరీలా అవన్నీ యా గుడ్. మ్యారేజ్ దాకా చూసింటాను. ఇంకా చూడైతే. ఎస్ ష్యూర్. సో మ్యారేజ్ తర్వాత చూస్తే తను చెప్పిన స్టేట్మెంట్ నువ్వు మళ్ళీ చెప్తావు. అంటే అది విన్నాను కాబట్టి. ఇప్పుడు వినేసావా? కాదు, చూస్తే బాగుంటుంది. ఎస్ కదా. యా, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పాయింట్తో కనెక్ట్ అవుతారు కనుక ఆ పాయింట్ ఏంటి అనేది తెలుసుకోవాలి అంటే అన్నీ చూడాలి. అది ప్రతి వాళ్ళ స్టోరీలో కూడా కొన్ని పాయింట్స్ ఉంటాయి, ప్రతి వాళ్ళకి కూడా, ప్రతి వాళ్ళ స్టోరీలో కూడా. సో ఆ పాయింట్ ఏంటి అనేది మనం ఇప్పుడు పత్రికలో ఒక పుస్తకం చదువుతారు, చదివితే దాంట్లో మొత్తం అంతా చదవరు. ఆ పుస్తకంలో నేను ఒక పుస్తకం చూశాను ఆయన చదవడం, ఇదేంటి ఇంత చెత్తగా ఉంది ఈ పుస్తకం అంతా ఎందుకు చదువుతున్నావు అన్నాను నేను. నిజంగా చెత్తగా ఉంది. ఆ చెత్తలో కూడా ఒక పాయింట్ దొరుకుతుంది, అందుకోసం నేను పుస్తకం అంతా చదువుతాను అన్నారు. అలాగా ఉంటుంది ఒక పాయింట్, ఆ పాయింట్ కోసం పుస్తకం అంతా చదవాలి. యా, ఎస్ మేడం. సూపర్ పాయింట్ మేడం. ఆయన అలాగే చెప్పారు ఒక పుస్తకం చదువుతూ. చాలా చాలా పుస్తకాలన్నీ కూడా జడ్జిమెంట్ చేశాను నేను. అదే ఇంత బాగాలేదు కదా ఈ పుస్తకం, ఎంత చదువుతున్నావు అంటే దీంట్లో కూడా ఒక పాయింట్ ఉంటుంది చదవడానికి, నేర్చుకోవడానికి. ఆ పాయింట్ కోసం వెతుకుతా పుస్తకం అంతా. ఓకే, అని చెప్పారు. అలాగా ఒక్కొక్కళ్ళ జీవితంలో పాయింట్ ఉంటుంది, నీకు నచ్చే పాయింట్ అది. థ్యాంక్ యూ మనసా. సో నెక్స్ట్ విల్ కమ్ టు అవర్ లాఫింగ్ బుద్ధ మానస, సారీ విష్ణు. సో విష్ణు, నువ్వంటే మేడంకి ఎంత ఇష్టమో నేనైతే వ్యాలీలో చాలాసార్లు చూసా. ఓకే, నువ్వు వస్తే చాలు మేడంకి ఒక ఒక బబ్లీ ఫీల్ వచ్చేస్తుంది. ఓకే, ఫస్ట్ అసలు మేడంని ఎప్పుడు చూసావు? అసలు
ఫస్ట్ ఇంట్రాక్షన్ ఎలా ఉండింది మేడంతో? హలో మేడం. హలో. ఫస్ట్ నేను ధ్యానంకి వచ్చింది 2004. ఓకే. ఆ 2004లో నేను ధ్యానంకి వచ్చినప్పుడే డిసెంబర్ ధ్యాన మహాయజ్ఞం హైదరాబాద్, అక్కడ నేను ఇంట్రాక్షన్ కాలే కానీ మేడంని చూసినాను అనమాట. ఈ మరి నేను వచ్చినప్పుడు పత్రి మేడం వస్తున్నారు అనేసి నేను విన్నాను. నేను మమ్మీని అడిగిన పత్రి మేడం అంటే ఎవరు అనేసి. పత్రి సార్ అంటే ఓకే, పత్రి మేడం అంటే ఎవరు అని అడిగిన. పత్రి సార్ వైఫ్ రా పత్రి మేడం అంటారు అన్నారు. అప్పుడు రా ఓకే. అప్పుడు ఆ మేడం పేరు పెట్టి పిల్లరా అంటే మీన్స్ ఆ మేడం పేరు స్వర్ణలత మేడము, కాకపోతే స్వర్ణమాల స్వర్ణమాల మేడము, కాకపోతే అందరూ పత్రి మేడం అందరూ పిలుస్తూ అంటారు. పత్రి సార్ వైఫ్ కాబట్టి పత్రి మేడం అంటారు అందరూ. సో విత్ రెస్పెక్ట్ అన్నారు. సో అట్లా ఫస్ట్ తెలుసుకొనింది పత్రి మేడం గురించి. కాకపోతే నేను ఇంటరాక్షన్ అయ్యింది వచ్చి 2007. చూసావా పత్రి మేడం వస్తున్నారు అంటే? పత్రి మేడం చూసావా అప్పుడు? చూసినాను మేడం. ఫస్ట్ టైం చూసినప్పుడు నేను ఏమనుకున్నానంటే, ఫస్ట్ టైం చూసిన పత్రి మేడం అంటే ఓకే పత్రి సార్ వైఫ్. నేను అంటే అప్పుడు పత్రి సార్ గురించి కూడా నాకేం తెలియదు అట్లా. మీన్స్ మెడిటేషన్ నేర్చుకున్నాను, మమ్మీ వాళ్ళు చెప్పించినాను మెడిటేషన్. సో నేర్చుకున్నాను. అప్పుడు నేను మెడిటేషన్ కూడా అంత సీరియస్గా ఎత్తుకోలేదు. సో నేను హైదరాబాద్ చుట్టి మీన్స్ ఊరు చుడతామనేసి వచ్చినాను యాక్చువల్గా హైదరాబాద్కి ఆ 2004లో. ఎట్లా నేను హైదరాబాద్ చూడలేదు, ఊరు చుడతామనేసి వచ్చినాను. సార్ అట్లా మెడిటేషన్ దీనికి పోయినాను. పత్రి సారు పత్రి మేడము వచ్చినారు. సో పత్రి మేడంని నేను ఫస్ట్ టైం స్టేజ్ పైన చూస్తాను అనమాట. అప్పుడు ఓకే పత్రి మేడం పత్రి సార్ ఓకే. నేను మీన్స్ అప్పటికి నాకు ఏం ఒపీనియన్ లేదు, ఎందుకంటే నాకు మెడిటేషన్ పైన అప్పటికి నాకు మెడిటేషన్ పైన అంత ఒపీనియన్ లేదనమాట. 2004లో నేర్చుకున్నాను కానీ అంతే సీరియస్ లేదు, నేను మెడిటేషన్ గురించి అంతే సీరియస్ లేదు. సో పత్రి సార్ పత్రి మేడం అంటే ఓకే నేను చూస్తున్నాను అంటే మళ్ళీ నేను నా దీనిలో రౌండ్స్లో ఉన్నాను ఊరు చుడతాంటిని. సో నాకు ఎప్పుడు దాని గురించి తెలిసిందంటే 2004 తర్వాత 5, 6, 7లో 2007లో తిరువన్నామలై ధ్యాన మహాయజ్ఞం అప్పుడు నేను మేడంని పర్సనల్గా ఇంటరాక్ట్ అయ్యిండేది. సో అంటే ఆ 2 ఇయర్స్లో నేను చాలా విన్నాను. మీన్స్ నేను మేడంతో అంత ఇంటరాక్షన్ కాలే కానీ మేడం గురించి విన్నాను. ఏం విన్నావు? అదే మమ్మీ వాళ్ళు చెప్తాంటారు కదా, మేడం ఈ మరి ఇక్కడికి పోయినారు అక్కడికి పోయినారు. సో మేడము ఈ ఊరికి పోయినారు, మరి ఇది అక్కడ క్లాస్ చెప్పినారు, ఈ పాయింట్ బాగుంది ఆ పాయింట్ బాగుంది, చాలా విషయాలు చెప్పారు. సరే అదే నేను అప్పుడు ఏమి మీన్స్ పత్రి మేడం కదా, పత్రి సార్ వైఫ్ అంటే ఓకే. ఇంకా మీన్స్ ఎట్లా చెప్పేది, ఒక టాప్లో ఉంటారు మీన్స్ ఏంటి ఇది నాలెడ్జ్. సో అన్ని మీన్స్ ఖచ్చితంగా చెప్తారు. పత్రి సార్ వైఫ్ అంటే అడిగితే చెప్పకపోతే ఎట్లా అని అట్లా వదిలింది అనమాట. సో అట్లా అనుకున్నాను. చెప్తే వెళ్ళాను మేడం. పత్రి సార్ అంతా చెప్తుంటే పత్రి మేడం కూడా ఖచ్చితంగా చెప్పాలి అంతే. ఇంకా చెప్పకపోతే చెప్పకపోతే ఏంటి అంతే మేడం. చెప్తే ఏం గొప్ప అనుకున్నాం అనమాట. ఖచ్చితంగా మేడం అదే నేనైతే అనుకున్నాను అదే. ఎందుకంటే పత్రి మేడం అంటేనే ఫస్ట్ నాకు తెలిసింది, ఎందుకంటే మీ గురించి నాకు అంతగా పర్సనల్ ఇంట్రాక్షన్ లేదు కాబట్టి. సో పత్రి సార్ చెప్తున్నా అంటే పత్రి సార్ వైఫ్ అంటే ఇంకెట్లా ఉంటారు, ఎందుకంటే అప్పటికి నాకు పత్రి సార్ గురించి వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించి లేకపోతే స్పిరిచువల్ లైఫ్ గురించి నాకు అంతగా తెలియదు కాబట్టి. సో పత్రి మేడం అంటే పత్రి సార్ వైఫ్. సో పత్రి సార్కి అంత నాలెడ్జ్ ఉందంటే పత్రి మేడంకి ఖచ్చితంగా అంత నాలెడ్జ్ ఉండాలా. సో పత్రి సార్ చెప్పారు నా నాలెడ్జ్కి అట్లా ఉండింది అనమాట. సో తిరువన్నమలలో చూసాక తిరువన్నామలలో ఇంట్రాక్షన్ అయినాక తిరువన్నామలలో ఇంట్రాక్షన్ అయినప్పుడు ఫస్ట్ నాకు తెలిసింది ఏమంటే అప్పుడు పైమా గ్రూప్ అని ఉండింది. అప్పుడు పైమాకి మీరు హెడ్గా ఉన్నారనమాట. సో పైమా గ్రూప్కి హెడ్. సో పైమా గ్రూప్స్ అప్పుడు పైమా యాక్టివిటీస్ అని చాలా బాగా జరిగింది. అప్పుడు చూస్తే ఎవరు ఇది అని మీన్స్ మేడం విష్ణు. సో తిరువన్నమలలో పత్రి మేడం కలిసినప్పుడు అక్కడ పైమా స్టార్ట్ అయిందని చెప్పేసి ఫస్ట్ టైం నీకు అలా తెలిసింది. సో అక్కడ ఉన్న యాక్టివిటీస్ అండ్ మేడం దీన్ని కంప్లీట్గా లీడ్ చేస్తున్నారు అనిపించినప్పుడు నీ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఎలా ఉండింది? సో హోల్ ఒక ఆ పిక్చర్ చూసినప్పుడు సో హౌ డి యు ఫీల్?
నేను యాక్చువల్గా పైమా మీన్స్ తిరువనమలలో యజ్ఞం చూసినప్పుడు అక్కడ యాక్టివిటీస్ చూసినప్పుడు పైమా యాక్టివిటీస్ నేను అప్పుడు ఫస్ట్ టైం మేడంని పోయి చూస్తాను. మేడం పైమా ఇది సూపర్గా ఉంది మేడం అని. మీన్స్ అప్పుడు ప్రదీప్ సార్ ఉన్నారనమాట, ఇది మెయిన్ హెడ్గా. సో మేడంని అడిగినాం. అప్పుడు వాళ్ళు ఇద్దరు ఉన్నారు, మేడము ఉన్నారు, ప్రదీప్ సారు ఉన్నారు, పైమా ప్రదీప్ అనేసి. సో అడిగినాం ఎట్లా అంటే మీన్స్ ప్రదీప్ సార్ అన్న మేడం ఫుల్ ఇన్స్పిరేషన్ ఇస్తారు. సో మేడము సెలెక్ట్ చేస్తారనమాట. మీన్స్ మేడము ఫుల్ ఇన్స్పిరేషన్ ఇస్తారు, ఎట్లాంటి ప్రోగ్రామ్స్ కావాలా, ఏం ప్రోగ్రామ్స్ కావాలా అనేసి. సో మేడం ఫుల్ ఈ మరి ఇన్స్పిరేషన్గా మనకు చెప్తే మనం ఇది చేస్తాము అనేసి. సో దాని తర్వాత మీన్స్ అప్పటి నుంచి నేను మేడంతో ఉండడం మీన్స్ అట్లే సార్కి నేను మసాజ్ చేస్తాను, ఇది అన్ని మసాజ్ చేసేటప్పుడు మేడం ఉంటారు అక్కడ పక్కన. సో మేడంతో అప్పుడు అమ్మారి స్పీచెస్ డెవలప్ అయ్యి మీన్స్ మేడం తోటి అప్పుడు నేను ఇంట్రాక్ట్ అయ్యేది జాస్తి ఎక్కువైందనమాట మేడం తోటి. సో మేడంని అట్లా ఫస్ట్ మీట్ అయినాను. ఆ పైమా దీంతో ఆ ఇన్స్పిరేషన్ తోటి అట్లే మీన్స్ మేడం గురించి అంతకుముందు మమ్మీ చాలా చెప్పినారు, మమ్మీ అమ్మమ్మ అంతా. కాకపోతే అప్పుడు రాని ఇంట్రెస్ట్ ఆ పైమా దీనిలో వచ్చిందనమాట. ఆ పైమా అనే దీనిలో మీన్స్ నన్ను ఆ యాక్టివిటీస్ నుంచి ఇది ఎంతూజియాస్టిక్ చేసి మేడం దగ్గరికి పంపించింది అనమాట. ఆ దీంట్లో పుష్ అయింది మేడం దగ్గరికి, మేడం దగ్గర యాక్టివిటీస్ వల్ల. సో మేడం దగ్గరికి పంపించి మీన్స్ మేడము అప్పుడు కూడా ఏమంటే ఫుల్ జోష్తో మీన్స్ ఇది చేయాలా అది చేయాలా అనేసి నేను మీన్స్ మాట్లాడుతూనే ఉన్నారు. ఇట్లా మాట్లాడుతున్నారు మీన్స్ ఆన్ స్క్రీనే కాదు, మీన్స్ స్టేజ్ పైనే కాదు, స్టేజ్ దిగినాక కూడా మేడము ఎట్లా ఇంటరాక్ట్ అవుతున్నారు. సో ప్రతి ఒక్క చిన్న విషయము, అది చిన్న విషయంగానే కావచ్చు, కాకపోతే అది వాళ్ళకి చెప్పేటప్పుడు అది వాళ్ళకి ఎంత ఎఫెక్టివ్గా ఉండిందో అది ఆన్ స్క్రీన్ వచ్చినప్పుడు తెలుస్తాను. స్టేజ్ పైన పోయినాక ఓకే మేడం ఇవి చెప్తున్నారు, ఈ పాయింట్స్ని చెప్తున్నారు, దాన్ని ఎట్లా ఎఫెక్ట్గా వచ్చింది మీన్స్ వాళ్ళు ఎంత బాగా దాన్ని ప్రజెంట్ చేస్తున్నారు అనేది తెలుస్తానమాట. సో అది తెలిసినప్పుడు ఓకే మేడం గురించి ఇంకొంచెం తెలుసుకుంటామని. సో మేడం తోటి అప్పటి నుంచి నేను క్లోజ్ అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేస్తున్నాను. ఓకే. సో మేడం వీళ్ళందరూ కూడా మేడం, సో వీళ్ళందరూ మెడిటేషన్ ప్రోగ్రామ్స్ అన్నిటికి కూడా ఇందాక చెప్పినట్టుగా ఒక పిక్నిక్ తను చెప్పినట్టుగా ఊరిని చుట్టడానికి వెళ్తున్నాను. సో దిస్ ఒక పార్ట్. సో ధ్యానయజ్ఞంకి వెళ్తూ ఉన్నాం. సో ధ్యానయజ్ఞం ఒక వాళ్ళ ఫ్యామిలీ ఉన్నప్పుడు మేమంతా ఒక గెట్ టుగెదర్, అంతా ఫ్యామిలీ గెట్ టుగెదర్ లాగా పిల్లలందరూ కూడా కలవడం అనేది వాళ్ళ ఒక రొటీన్ యాక్టివిటీ అది. సో అందులో సేమ్ టైం వాళ్ళు మెడిటేషన్ చేయడము, వాళ్ళ పేరెంట్స్ ఇందాక దివ్య చెప్తున్నప్పుడు సో మ్యాగజైన్లో చూసేసి సో పత్రి మేడం కాన్సెప్ట్ ఏమైనా వచ్చిందా, ఫొటోస్ ఏమైనా ఉన్నాయా, అలా చూసినప్పుడు మీ గురించి తెలుసుకోవాలనే ఒక ఆతృత ఆలోచన వాళ్ళకి రావడం. అండ్ ఇలాగా ప్రతి ఒక్క ఫ్యామిలీలో మేడం, మెడిటేటర్స్ ఫ్యామిలీస్లో, పిరమిడ్ మాస్టర్స్ ఫ్యామిలీస్లో ఏదో ఒక రకంగా వాళ్ళ పిల్లలు మిమ్మల్ని కనెక్ట్ చేయడంలో ఇవన్నీ కూడా వాళ్ళకి బెనిఫిట్ అయింది మేడం. బెనిఫిట్ అయింది పిల్లలకి. అండ్ నౌ వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఒక డిఫరెంట్ ప్రొఫెషనల్ జోన్లో ఉన్నారు మేడం. తను చూస్తుంటే కనుక నౌ షీజ్ సిఏ. సో సిఏ అక్కడ ఒక మంచి రెప్యూటెడ్ కంపెనీలో ప్రాక్టీస్ చేస్తూ ఉంది. అండ్ దివ్య షీస్ కంప్లీటెడ్ ఎంసీఏ కంప్లీట్ చేసి ఒక ఐటీ కంపెనీలో జాబ్ చేస్తూ ఉంది. అండ్ మానస ఎంసీఏ ఫైనల్ ఇయర్లీ ఇప్పుడు వేరే కంపెనీకి కొత్తగా జాయిన్ అయిపోతూ ఉంది, కంప్లీట్ చేసేసి. ఆల్రెడీ షీస్ జాయిన్ అయిపోయింది. అండ్ తను వచ్చేసి కంప్లీట్గా వెల్లూరులో ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అంతా కూడా తను మొత్తం ఒక మేనేజర్ రోల్గా ఉండి మొత్తం అన్ని యాక్టివిటీస్ అన్నీ కూడా చూస్తూ ఉన్నాడు. సో ఏంటి కంప్లీట్ వాళ్ళ ప్రొఫెషన్ కూడా ఎక్కడ ఇంబ్యాలెన్స్ లేదు. దట్స్ వాట్ ఐ లైక్ వెన్ పీపుల్ చిల్డ్రన్ వాళ్ళ ప్రొఫెషన్, వాళ్ళ అర్నింగ్, వాళ్ళది చదువు చూసుకుంటూ ధ్యానం చేస్తే నాకు చాలా నచ్చుతారు. ఓకే. నా అటెన్షన్, నా యొక్క దాన్ని ఏమంటారు ఇంట్రెస్ట్ ఎలాగంటే పిల్లలు బాగా చదువుకోవాలి, మంచి ఉద్యోగాలు చేసుకోవాలి, వాళ్ళు మంచిగా ఉండాలి, దెన్ వర్క్ ఫర్ స్పిరిచువాలిటీ.
బోత్ షుడ్ బి దేర్, బ్యాలెన్స్డ్. బ్యాలెన్స్. ఎస్. అంతేకాని ఇది చదువు వదిలిపెట్టేసి ధ్యానం చేసుకుంటాను, ధ్యానాని కోసం తిరుగుతాను, అలా తిరుగుతాను, ఇలా నాకు అది నచ్చదు. ఫస్ట్ నుంచి నచ్చదు, ఇప్పుడే కాదు. ఓకే. ఫస్ట్ నుంచి నచ్చేది కాదు. నాకు ఎప్పుడైతే ఇలా ఉంటుందో అప్పుడే నాకు చాలా నచ్చుతారు. సో వాళ్ళు మెడిటేషన్ చేసుకుంటూ వాళ్ళ ఎడ్యుకేషన్ చేసుకుంటూ మెడిటేషన్ చేయడం. నువ్వు మెడిటేషన్ చేసుకుంటూ ఎడ్యుకేషన్ కాదు, యా ఎడ్యుకేషన్ నడుపుకుంటూ దెన్ స్పిరిచువల్లో కూడా పార్ట్ తీసుకోవడం. అంత ఇంట్రెస్ట్, ఈక్వల్లీ దే ఆర్ టేకింగ్ ఇంట్రెస్ట్. అండ్ అందులో ఒక మెడిటేషన్లో నుంచి ఆ జిస్ట్ కానీ ఆ ఎక్స్పీరియన్స్ తీసేసుకొని వాళ్ళ ప్రొఫెషనల్ లైఫ్ని వాళ్ళు యాంప్లిఫై చేసుకుంటున్నారు ఇంకా. చేసుకుంటున్నారు, అవును. అండ్ వీళ్ళ ఎక్స్పీరియన్స్ అన్నీ మన వాళ్ళ ప్రొఫెషనల్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ కొన్ని వింటే కనుక నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది మేడం. ఒక్కసారి ఒక రౌండ్ ఇంటర్వ్యూకే క్లియర్ అయిపోవడం. మొన్న దీపిక అది విన్నాం కదా మనం. యా. అలాగా. అండ్ తను ఒక మంచి రీసెంట్గా రెప్యూటెడ్ కంపెనీలో సిఏగా జాయిన్ అయ్యింది. అండ్ ఇట్ దివ్య స్పిరిచువల్ నాలెడ్జ్ కానీ మెడిటేషన్ కానీ నీ ప్రొఫెషన్లో ఎలా ఉపయోగపడేది? చాలా మెడిటేషన్ యాక్చువల్లీ ఫస్ట్ పేరెంట్స్ చెప్పారు కదా, చేయాలి కదా, చెప్తున్నారు ఇంకా చేయకపోతే బాగుండదని, అలా స్టార్ట్ చేసింది. ఫస్ట్ స్టడీస్లో బాగా లైక్ ఇంప్రూవ్మెంట్ వచ్చిన తర్వాత అప్పుడు ఓకే మెడిటేషన్ ఇస్ సంథింగ్ ఫర్ ఆల్ అనేది ఒక ఇది వచ్చింది. అంతవరకు చెప్పారు ఏదో ఓకే అందరు వీళ్ళు చేస్తున్నారు కాబట్టి మనము చేసి కావాలి కదా అని ఒక కంపల్షన్ లాగా అలా ట్రీట్ చేసింది. ఐ స్టార్టెడ్ లైకింగ్ ఇట్. ఐ సా సమ్ బెనిఫిట్స్, సో ఇట్ గాట్ మీ టెంప్టెడ్ టు డూ మోర్. ఓకే. అలా స్టడీస్లో ఇంప్రూవ్మెంట్ వచ్చిన తర్వాత క్యారెక్టర్లో కూడా లైక్ కొంచెం ఇంప్రూవ్మెంట్ వచ్చింది. లైక్ ఐ యూస్ టు బీ వెరీ లైక్ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉండేది. ఎప్పుడు కూడా అక్క చాలా ఎఫిషియెంట్గా చేస్తుంది, చెల్లికి కూడా చాలా టాలెంట్ ఉంది, మనం దేనికి యూస్ అవుతాం, మనం ఇంతే, మనకు అంత లేదు, వాళ్ళంత గ్రేట్ కాదు, వాళ్ళంతా మనం వచ్చి లైక్ షైన్ అవ్వలేమేమో అనే ఒక ఫీలింగ్స్ అన్నీ ఉండేది. కానీ మెడిటేషన్కి వచ్చిన తర్వాత లైక్ ఐ వాజ్ ఏబుల్ టు క్లియర్ మోస్ట్ ఆఫ్ దోస్ బ్లాక్స్. సో ఆ చేంజ్ నా లోపలే తెలిసింది, నా లోపల ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. షైనింగ్ నీవు చూడగలిగావు. ఎస్, I felt like okay, even I have some individuality. Yes. I have something to show to this world. Yes. I don't have to compare myself with others. Yeah, correct. Yeah, right. సో ఆ ఒక ఫీలింగ్ వచ్చిన తర్వాత ఆ కాన్ఫిడెన్స్ తోటి ఇంకా లైక్ ఎవ్రీ డెసిషన్ వాట్ ఐ మేక్ లైక్ ఇంపార్టెంట్ డెసిషన్స్ ఐ ఆల్వేస్ కన్సల్ట్ విత్ పత్రి సార్. సో అలా నేను ఒక్కొక్కటి వెళ్ళేటప్పుడు ఇంకా నెక్స్ట్ చార్టెడ్ అకౌంటెన్సీ తీసుకుంటామని అనుకున్నాను. ఇంకా సార్ ఓకే గో హెడ్ అన్నారు. అందరు లైక్ చార్టెడ్ అకౌంటెన్సీ ఇస్ టఫ్ కోర్స్ అని చెప్పినా కానీ లైక్ ఐ వాస్ ఆల్వేస్ ఫీలింగ్ లైక్ ఓకే మేబీ అదర్స్కి టఫ్గా ఉండొచ్చు, నాకు మెడిటేషన్ స్ట్రెంగ్త్ ఉంది కదా, అది సపోర్ట్ ఇస్తుంది, నాకేముంది ఏమైపోదు కదా అని అలా ఆ ఫీలింగ్లో లైక్ ఐ వాజ్ ఏబుల్ టు కంప్లీట్ ద కోర్స్. నాట్ దట్ ఐ క్లియర్డ్ ఇట్ అట్ వన్ గో, ఐ టుక్ మెనీ అటెంప్ట్స్. లైక్ ఐ హ్యావ్ నెవర్ ఫెయిల్డ్ ఇన్ ఎనీ ఆఫ్ మై ఎగ్జామ్స్ అంటిల్ స్కూల్. బట్ ఎప్పుడైతే చార్టెడ్ అకౌంటెన్సీ తీసుకున్నానో కొన్ని ఫెయిలియర్స్ అన్నీ కూడా వచ్చాయి. ఆ ఫెయిలియర్స్ అన్నీ వచ్చినా కానీ లైక్ ఐ వాస్ టేకింగ్ ఇట్ ఇన్ అ పర్స్పెక్టివ్ వేర్ దిస్ హెస్ గాట్ సంథింగ్ టు టీచ్ మీ. సో దానివల్ల మనం ఏమి డౌన్ అవ్వక్కర్లేదు, మనం దాంట్లో నుంచి ఏదో ఒకటి నేర్చుకుంటే వన్స్ అది అయిపోతే ఆ ప్రాసెస్ అయిపోతుంది, నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోవచ్చు కదా అనే ఆ ఒక ఫీలింగ్ తోటే చూసాను. సో మిగతా వాళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తుంది మనకు రాదునని కాదు, మనకు ఆ ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ చూసే విధం మారిపోతుంది. అండ్ వన్స్ ఐ వాజ్ ఏబుల్ టు క్లియర్, నెక్స్ట్ జాబ్ సర్చింగ్ స్టార్ట్ అయింది. జాబ్ సర్చింగ్ స్టార్ట్ అయినా కానీ లైక్ అప్పుడు జాబ్ వచ్చేదానికి ముందే సార్ వచ్చి నువ్వు ఒక ప్రాక్టీస్ ఫామ్ పెడతావు, పైరా బ్యాలెన్స్ అని పేరు కూడా ఇచ్చేసారు ఫామ్ పేరు. నేను ఇంకా లైక్ ఇంకా గ్రూప్ క్లియరే చేయలేదు, అంత లోపల సార్ నాకు ఇది ఇచ్చేసారు కదా, సరేలే చూద్దాం ఫ్యూచర్లో అవుతుంది అని అనుకున్నాను. కానీ లైక్ మోస్ట్ ఆఫ్ మై ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్సెస్ వాట్ ఐఎమ్ సీయింగ్ నౌ, ఒక స్ట్రెస్ ఉంటుంది ఒక చార్టర్డ్ అకౌంటెన్సీ అన్నప్పుడు. లైక్ మేనేజ్మెంట్కి రిపోర్టింగ్ క్యాడర్లో ఉంటాం మోస్ట్లీ, అక్కడ క్యాడర్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా స్ట్రెస్ అనేది ఉంటుంది. కానీ మెడిటేషన్ చేసే వల్ల ఆ స్ట్రెస్ని కొంచెం
బ్యాలెన్స్ చేసుకుంటూ ఒక కూల్నెస్ తోటి చేసుకోవచ్చు. నాకు ఫస్ట్ జాబ్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా వర్క్ ప్రెషర్ ఉండేది. నేనున్న ప్లేస్లో లైక్ ఒక 2-3 months కూడా ఉండలేకపోయారు. దే వర్ నాట్ ఏబుల్ టు టాలరేట్, సో దే జస్ట్ రిజైన్ ద జాబ్. But I was able to be there for a longer period until I wished I don't want to continue here. I wanted to quit. Antarku I was able to continue. I always felt like if somebody is speaking like this, okay, ఎవరికి తెలుసు మనకేం నేర్పించేదానికి ఇలా అన్ని బిహేవ్ చేస్తున్నారు, So, అన్ని ఇలా ఆలోచించాలి అన్ని అన్నమాట. లైక్ పర్స్పెక్టివ్ మొత్తం చేంజ్ అయిపోతుంది. స్పిరిచువల్ గా అయితే ఎలా ఉంటుంది. అండ్ దానివల్ల మొత్తం కూడా లైక్ అప్రిసియేషన్స్ ఉంటుంది నాకు ఎప్పుడు కూడా. ఓకే, దీపిక అంటే తను ఈజీగా హ్యాండిల్ చేస్తుంది, తను ఎంత ఉన్నా కూడా లైక్ సార్ దగ్గర నుంచి నేర్చుకున్న హంబుల్నెస్ తోటి ఉంటాను. కొంతమంది చార్టర్డ్ అకౌంటెంట్స్ అన్నప్పుడు లైక్ ఒక స్టేజ్ మీద ఎలా ఉంటారంటే లైక్ ఫస్ట్ జాబ్ మేనేజర్ లెవెల్ లాగా ఇస్తారు. అండ్ ఆల్రెడీ చాలా మంది బీకామ్ చదివి ఒక 10 years అయిపోయిన తర్వాత మేనేజర్ లెవెల్కి వస్తారు. సో ఆ ఏజ్ డిస్క్రిమినేషన్ ఉంటుంది అక్కడ. ఇప్పుడు వచ్చావు నువ్వు మేనేజర్కి, నువ్వేంటి నన్ను క్వశ్చన్ చేయడము అనే ఒక ఇది ఉంటుంది. కానీ సార్ దగ్గర అది నేర్చుకున్నాను, హంబుల్నెస్తో ఎలా ఉండాలి. సో ఎంత ఎదిగినా కానీ అక్కడ వాళ్ళతో ఫ్రెండ్లీగానే అప్రోచ్ అయ్యి ఎలా వర్క్ తీసుకోవాలి, ఇవన్నీ కూడా లైక్ సార్ దగ్గర నుంచి నేర్చుకోవడం, మెడిటేషన్ ద్వారా వచ్చే కాన్ఫిడెన్స్, దీని ద్వారా ఐ వాజ్ ఏబుల్ టు కోప్ అప్ మోర్. సో దట్స్ హౌ ఇట్ హెల్ప్డ్. వెరీ గుడ్. అండ్ నేను చెప్పాను కదా లైక్ మేడం చాలా రిజర్వ్డ్ అలా అనుకున్నాను. నాకు వన్ ఆఫ్ ద ఎక్స్పీరియన్స్ ఎప్పుడంటే అందరూ కూడా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ ఒక రోజు వెళ్తూ ఉన్నాము. వెళ్ళేటప్పుడు పత్రి సార్ కార్, పత్రి మేడం కార్, 2 కార్లు రెడీగా ఉంది. సో దేంట్లో ఎవరు వెళ్ళాలి అన్నప్పుడు ఓకే అందరూ పత్రి సార్ కార్లో వెళ్ళేటప్పుడు సార్ కాన్సెప్ట్స్ చెప్తారు, సో అక్కడ ఉంటే బాగుంటుంది అని అందరూ సార్ కార్లో ప్రిఫరెన్స్ ఇచ్చుకొని అలా వెళ్తున్నప్పుడు నాకు ఇంకా ప్లేస్ దొరకలేదు. మమ్మీ వెళ్ళిపోయింది. ఎప్పుడు నేను మమ్మీతోనే ఉంటాను కాబట్టి మమ్మీ వెళ్ళిపోయింది. ఇంకా వేరే నాకు ఆప్షన్ లేదు, మేడం కార్లోనే వెళ్ళాలి. మేడం ఒక లైక్ క్లోజ్డ్ సర్కిల్ ఎవరు ఉంటారో వాళ్ళతోనే మాట్లాడతారు, పెద్దగా ఎంజాయ్ చేయలేకపోవచ్చు అనే ఒక థాట్స్ అని అంతకు ముందు ఉండింది. కానీ ఇంకా ఆప్షన్ లేదు కదా, ఇంకా అక్కడే వెళ్ళాలి. నేను వెళ్ళినప్పుడు ఫుల్ లైక్ మ్యూజిక్ పెట్టుకొని జోష్గా జోక్లు వేసుకుంటే వెళ్ళేటప్పుడు ఓకే ఇంత ఫన్గా లైక్ యూత్ తోటి కలిసిపోయి అంత యంగ్ బ్యాచ్ తోటి మేడం అంత ఇమిడిపోయి అలా కూడా ఉంటారా అని అప్పుడే నాకు లైక్ ఒక మిత్తని బ్రేక్ అయిపోయింది. ఎస్. సో నవ్ యు ఆర్ ఫ్రీ. ఎస్. అప్పుడు నాకు అనిపించింది ఓకే ఆల్ దీస్ ఆర్ ఇల్యూషన్స్ అని. అండ్ అదేలాగా ఎప్పుడైనా మేడంని కలవాలన్నా కూడా పగోడాకు రావాలి, మాట్లాడాలంటే లైక్ యూత్ అందరూ పెద్దగా అక్కర్లేదు, దే హ్యావ్ టు స్టే లిటిల్ అవే. సార్ ఉన్నప్పుడు బయట కలిస్తే చాలు కదా, ఎందుకు రావాలి. అలా కాకుండా లైక్ యూ గేవ్ దట్ ఫ్రీడమ్. సో లోపలికి రావడం, లోపలికి వచ్చి ఒక మర్యాదతోటి అలా నిల్చుకొని ఉన్నా, కానీ ఎందుకు నిల్చుకున్నా కూర్చోవచ్చు కదా, అది తీసుకోవచ్చు కదా, లైక్ యూ గేవ్ దట్ ఫ్రీడమ్. సో అప్పుడు లైక్ అనిపించింది ఓకే షీఈస్ very humble, very soft, not like somebody is telling that. But I don't have to believe it. I directly experienced what you were. Yes. సో అలా లైక్ ఐ ఫెల్ట్ దట్ క్లోజ్నెస్ విత్ యూ. అండ్ ఎప్పుడు వచ్చినా కానీ లైక్ జోవియల్గా కొన్నిసారి ఇప్పుడు చెప్పినట్టు కూడా లైక్ ఫ్యాషనబుల్గా ఏదైనా వేసుకున్నా కూడా దాని మీద అలా క్యాషువల్ కామెంట్స్ పాస్ చేస్తూ టీస్ చేస్తూ అది అలా లైక్ ఎల్డర్లీగా కాకుండా ఎవరి ఏజ్ తగినట్టు వాళ్ళతోటి అలా ఇంటరాక్ట్ అయిపోతూ అలా ఐ ఫీల్ సో క్లోజ్డ్. జర్నీ నెక్స్ట్ వచ్చే జర్నీ మొత్తం మార్చేసింది. అండ్ అదేలాగా ఇలా నైట్ స్టేస్ చేసినప్పుడు ఒకటిగా ఉన్నప్పుడు ఫస్ట్ టైం కార్డ్స్ ఆడుతారు. ఓకే గురువులుగా ఉన్నప్పుడు కూడా కార్డ్స్ అని కూడా ఆడతారా అని నాకు అప్పుడు అనిపించింది. ఓకే వాట్ ఈస్ రాంగ్ ఇన్ దట్ అని. లైక్ అప్పుడు మత్సూదన్ సార్ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు నైట్ ఫుల్ అందరు బెడ్ మీద రౌండ్గా కూర్చొని ప్యాకాడుతూ ఉన్నప్పుడు లైక్ ఓకే నాకు తెలియకపోయినా నాకు ఆ జోష్ అందరితో అలా ఫన్ తోటి ఉండాలి కాబట్టి నేను కూర్చొని ఆడేదాన్ని. దట్ వెన్ ఐ ఫీల్ లైక్ ఓకే spirituality does not mean like ignoring everything. It is enjoying as well as being serious in spiritual practice also. So renditi oka balance akkada like chusaru. Yes. Good. సో దీపిక నీకు స్వర్ణామృతం ఎపిసోడ్స్లో సో మీకేం నచ్చింది బాగా? నాకు యూ లైక్ మోస్ట్ లైక్ సార్ ఒక్క చైల్డ్హుడ్, సార్ ఫ్యామిలీ, ఇదన్నీ కూడా లైక్ అప్పుడప్పుడు సార్ చెప్పడము లేదా ఏదైనా బుక్స్లో రెఫర్ చేయడం అలా అని విన్నాను.
కానీ మేడం వాళ్ళ ఫ్యామిలీ ఎలా పెరిగారు, మేడం ఒక డిజైర్స్ ఏంటి, ఎలాంటి కష్టాలు ఉండింది, వాళ్ళ ఎన్విరాన్మెంటు, వాళ్ళ ఫ్యామిలీతో ఉన్న రిలేషను, అవన్నీ కూడా లైక్ ఎప్పుడు వినిందిలే. సో అవన్నీ లైక్ వెన్ ఐ స్టార్టెడ్ లిసనింగ్ లైక్ కాలేజ్ డేస్ వెళ్ళేటప్పుడు ఆ సినిమా వెళ్ళాలని అందరి దగ్గర చందాలు తీసుకొని వెళ్ళి షోస్ చూడడము, ఓ ఇలా కూడా చేస్తున్నారా. అండ్ హిందీ ఫిలిమ్స్ ఎందుకు నచ్చేవి, సో మేడంకి హిందీ సాంగ్స్, హిందీ ఫిలిమ్స్ ఇవన్నీ నచ్చుతాయి, హిందీ షోస్ చూస్తారని తెలుసు, కానీ వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ అండ్ వాట్ కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ షీ గ్రూ ఇదని లైక్ ఐ స్టార్టెడ్ లిసనింగ్. అప్పుడు అనిపించింది ఓకే, సో ఎనీబడి లైక్ ఇప్పుడు మనం ఎలా ఉన్నామో దానికి ఆ చైల్డ్హుడ్లో ఉన్న ఎక్స్పీరియన్సెస్ చాలా వరకు బేస్ దాని నుంచే కదా రూట్ అవుతుంది. సో వై షీ లైక్ దట్, వై షీ లైక్స్ దట్ సో మచ్ అనే దానికి కొన్ని లైక్ అనిపించినప్పుడు ఓకే దిస్ ఇస్ వాట్, సో ఐ వాజ్ ఏబుల్ టు హియర్ అన్టోల్డ్ స్టోరీ. మేడం నిజంగా యూత్కి ఒక్కసారి మీతో కనెక్షన్ అయిందంటే మేడం, సో దే జస్ట్ కనెక్ట్ విత్ యూ పూర్తిగా. వాళ్ళు ఒకసారి కార్లో జర్నీకి దీపిక ఎలాగైతే స్టార్ట్ చేసిందో అక్కడ మీరు అన్ని లేటెస్ట్ సాంగ్స్, జోక్స్ అన్నీ కూడా సరికి తన పర్సెప్షనే మారిపోతుంది నా గురించి. అంతకుముందున్న ఐడియాస్ అన్నీ నా గురించి ఏముందో, ఎలా ఫామ్ చేసుకుందో అవన్నీ షాటర్ అయిపోతాయి. మేడం ఇక్కడ మీకు విష్ణుతో కూడా మేడం మీకు ఎలాంటి ఒక నేను అబ్జర్వ్ చేసిన ఒక కనెక్షన్స్ ఏంటంటే తన వ్యాలీలో బుక్ స్టోర్లో ఆల్మోస్ట్ మోర్ దెన్ 1.5 year ఉన్నారు అక్కడ. సో అక్కడ ఉన్నప్పుడు ఎస్పెషలీ విష్ణు వచ్చినప్పుడు కూర్చొని మంచిగా పాటలు వినడం, పాటలు పాడుకోవడం కూడా జరిగేది మేడం. నేనైతే చూసాను 2-3 సార్లు, విట్నెస్డ్ ఇట్. అవును పాడాడు. ఈరోజు స్వర్ణామృతంలో మీకు ఒక్కసారి మీకు పర్సనల్గా పాడించారు, బట్ ఈ స్వర్ణామృతంలో పాడాలి అట్లీస్ట్ 1 song. యా విష్ణు. లిరిక్స్ అంత గుర్తులేదు, నేను ఒకే లిరిక్స్ చూసి పాడతాను నేను. ఓకే డన్ విత్ మేడం. ఓకే ఏ పాట పాడతావో చెప్పు, నేను కొంచెం లిరిక్స్ అందిస్తాను. ఆషికి 2లో హమ్ తేరే బిన్. ఆషికి 2లో హమ్ తేరే బిన్. ఓకే మేడం ఈ సాంగ్ మీకు బాగా ఇష్టమా మేడం? ఆషికి 2లో అందరికీ అన్ని ఇష్టం. మేడం మా మధ్యలో మీరు కావాలంటే మీరు హమ్ చేయొచ్చు అంటావా? हम तेरे बिन अभी रह नहीं सकते, तेरे बिना क्या वजूद मेरा. हम तेरे बिन अब रह नहीं सकते, तेरे बिना क्या वजूद मेरा. तुझसे क्योंकि तुझसे जुदा कर हो जाएंगे तो खुद से हो जाएंगे जुदा. क्योंकि तुम ही हो, अब तुम ही हो जिंदगी, अब तुम ही हो चैन भी, मेरा दर्द भी, मेरी आशिकी, अब तुम ही हो. तेरा मेरा रिश्ता है कैसे, एक पल दूर गवा नहीं. तेरे लिए हर रोज मैं जीते, तुझको दिया मेरा वक्त सभी. कोई लम्हा मेरा नाते तेरे बिना, हर सांस पे नाम तेरा. हाँ क्योंकि तुम ही हो, अब तुम ही हो जिंदगी, अब तुम ही हो. थैंक यू. యూత్ఫుల్ స్వర్ణంతో స్పెషల్ కాబట్టి సమ్ ఫన్ ఈజ్ రిక్వైర్డ్. అండ్ ఇలాంటిది మేము చాలా చూస్తుంటాం మేడం.
ఎస్పెషల్లీ యూత్ మీ దగ్గరికి వచ్చినప్పుడు కానీ సో వాళ్ళని మీరు ఎంకరేజ్ చేసే విధానం, కరెక్షన్స్ కానీ, అండ్ వాళ్ళ లైఫ్లో ఒక ఇంబ్యాలెన్స్ ఉంటే ఒక బ్యాలెన్స్డ్గా సో ఒక మిడిల్ పాత్లో ఎలా ఉండాలని చెప్పడం కానీ, సో ఇలాంటి విషయాలు మీరు పైమాకి చాలా హెడ్గా ఉంటూ ఎంతోమంది యంగ్స్టర్స్ తను ఇప్పుడు ఏదైతే 2007లో అక్కడ తిరువన్నమలైలో చూసిన ఆ బాయ్ సో కంప్లీట్గా మూమెంట్కి ఒక పక్కన డెడికేటెడ్గా వాలంటరీ యాక్టివిటీస్లో పాల్గొంటూ అండ్ తన ప్రొఫెషన్లో సో ఈజ్ గ్రోయింగ్. అండ్ వీళ్ళందరూ కూడా మేడం ఈ ప్రొఫెషనల్ లైఫ్తో పాటు సో రీసెంట్గా ఈ యొక్క పాండమిక్ టైంలో వీళ్ళందరూ కూడా కలిసి ఒక యువశక్తి అని చెప్పేసి మొత్తం స్టాఫ్ అందరికీ, స్టాఫ్ మన వాళ్ళ స్టూడెంట్స్కి, సో యూత్కి, సో అందరికీ కూడా సో జూమ్లో సెషన్స్ తీసుకుంటూ ఇప్పటికి 4 seasons కంప్లీట్ చేశారు మేడం. అండ్ ఈ సీజన్లో ఆల్మోస్ట్ హౌ మెనీ డేస్? 41 days. సో 41 days ఒక్కొక్క సీజన్లో. అండ్ 3 seasons అయిపోయింది, 4th season ఈజ్ కంటిన్యూయింగ్. సో ఈ 4 members యువశక్తి ప్రోగ్రామ్కి 4 pillars మేడం. ఓకే. సో కంప్లీట్ తమిళనాడు ఒక వింగ్ అంతటికి కూడా సో వీళ్ళు జూమ్ సెషన్స్ కండక్ట్ చేయడం అండ్ సక్సెస్ఫుల్గా 4 sessions కంప్లీట్ చేశారు. ఏంటి మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? ఈ 4 sessions కంప్లీట్ చేశారు కదా, 3 seasons అయింది. అదే 3 seasons. చాలా బాగా అనిపిస్తుంది. సో ఐ థింక్ ఇప్పుడు ఏమనిపిస్తుందంటే ఉన్న ఎనర్జీస్కి ఇట్స్ టైమ్ టు టెల్ ఎవ్రీ వన్, దెర్ ఇస్ నో మోర్ వెయిటింగ్, ఎవ్రీ వన్ హ్యాస్ టు గో అవుట్ అండ్ టెల్. ఆ టైం వచ్చేసింది అన్న ఒక ఫీల్ ఉంది. సో మన సోల్ ప్లాన్ మనం మేబీ డీవియేట్ అవుతాము, ఇంకా లైఫ్లో ఇంకేదైనా ఎక్కడైనా డిస్ట్రాక్షన్ అవ్వచ్చు, స్పిరిచువాలిటీకి అవే వెళ్ళొచ్చు. కానీ బట్ ఇఫ్ సంథింగ్ ఈజ్ స్ట్రాంగ్ ఇన్ అవర్ సోల్ ప్లాన్, మనం ఎంత డీవియేట్ అయినా కూడా యువర్ ఇన్నర్ కాన్షియస్ వోంట్ లీవ్ యూ. కరెక్ట్ అన్న పాయింట్ అర్థమైంది. అబ్సల్యూట్. ఇంకెవరో ఫోర్స్ చేయడమో ఇంకెవరో చేయడం కాదు, లోపల నిన్ను పిండేస్తుంది అది. ఇంకా అది ఇట్ వోంట్ మేక్ యూ లైక్ కామ్ డౌన్. యువర్ వర్క్ ఇస్ నాట్, యువర్ వర్క్ ఇస్ దేర్, యూ హ్యావ్ టు డూ దిస్, యూ హ్యావ్ టు డూ దిస్ అన్న ఇన్నర్ పుష్తో ఇంకా మనము చేయాలి ఇంకా. అండ్ ముందంతా కూడా కొంచెం షైనెస్ ఉంటుంది. ఎక్స్పీరియన్స్ చెప్పాలి అంటే 30 minutes చెప్పాలా, ఏం మాట్లాడాలి 30 minutes, నా ఎక్స్పీరియన్స్ 10 minutesలో అయిపోతుంది, నథింగ్ మచ్ అన్న ఒక బ్యాకింగ్ ఆఫ్ ఫీలింగ్ ఉండేది. సో ఇప్పుడు సెషన్స్ తీస్తూ ఎలా అయిపోయిందంటే వీఆర్ లైక్ ఇన్ ద స్టేజ్ ఆఫ్ కన్విన్సింగ్ అదర్స్, అరే కమ్ బాబా, కమ్ అండ్ స్పీక్ ఇన్ ద సెషన్, మీకు ఉంది చాలా ఎక్స్పీరియన్స్, మీరు జస్ట్ ఫ్రేమ్ చేసుకోండి, ఇలా డివైడ్ చేసుకోండి, మీరు ఎలా ఇన్స్పైర్ అయ్యారు వచ్చేకి, బికాజ్ యూత్ ఇంట్రెస్ట్ చూపిరు, సో అది ఎలా వచ్చారు మీరు, తర్వాత ఏంటి చేంజెస్. సో అందరికీ కూడా అన్నీ ఉంటాయి, బట్ జస్ట్ దెన్ వీ హ్యావ్ టు బ్రేక్ డౌన్. అది కూర్చొని మీరు పెన్ డౌన్ చేస్తే కొన్ని క్వశ్చన్స్గా మీరే ఫ్రేమ్ చేసుకుంటే ఈజీగా 30 minutes వస్తుంది. సో మనం షైగా ఉండి బ్యాకింగ్ ఆఫ్ అయిన ఒక స్టేజ్లో నుంచి ఇప్పుడు వీఆర్ ఆస్కింగ్ అదర్స్ టు టాక్. అది ఒక చేంజ్. ఓకే, సో ఇట్స్ నాట్ లైక్ ఎవరు వీళ్ళు ఇది చేయగలరు వీళ్ళు ఇది చేయలేరు అన్నది లేదు. ఇట్స్ ఆల్ అబౌట్ సిచ్యువేషన్. సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనకు తెలియకుండానే మనం ట్రాన్స్ఫార్మ్ అవుతాం. when situation forms, situation demands exactly. ఇప్పుడు మమ్మీకి బాలేదు లేకపోతే ఇంకేదైనా అయింది, యు ఆర్ ఇన్, సో అప్పటి వరకు ఇర్రెస్పాన్సిబుల్, నువ్వు చాలా చైల్డిష్గా ఉంటావు, కిడిష్గా ఉంటావు, ప్లేఫుల్గా ఉంటావు, నీకు రెస్పాన్సిబిలిటీస్ లేదు అని చెప్తూ ఉండిండొచ్చు. బట్ వెన్ సమ్ సిచ్యువేషన్ హ్యాపెన్స్, యూ ఆటోమేటిక్లీ ట్రాన్స్ఫార్మ్ వితౌట్, మీకు తెలియకుండానే మనం మారిపోతాం. సో అక్కడ ఈ ఇన్ని సంవత్సరాలుగా మూమెంట్లో యాక్టివిటీస్లో ఉండడం వల్ల ఒక్కసారిగా ఆ సబ్కాన్షియస్లో నుంచి ఆ రెస్పాన్సిబిలిటీ అనేది టఫీ మనం వచ్చేస్తున్నారు. అందరు చూసుంటారు కాబట్టి మొత్తం.
అండ్ ఐ థింక్ ఈ డిజిటల్ మీడియా ఆర్ దిస్ లాక్డౌన్ సీజన్ బాగా హెల్ప్ అయింది. అసలు వీ కాంట్ ఇమాజిన్ లైక్ ఎక్కడెక్కడో నుంచి ప్లేసెస్ నుంచి నార్త్ నుంచి మాస్టర్స్ ఆర్ కమ్మింగ్ అండ్ టెలింగ్ దేర్ ఎక్స్పీరియన్స్. వాళ్ళు ఇంకా చెప్తూ ఉంటే ఇన్నర్లో ఎలా అనిపిస్తుంది అంటే ఈచ్ అండ్ ఎవ్రీ యూత్ ఎక్స్పీరియన్స్ హ్యాస్ టు బీ డాక్యుమెంటెడ్, హ్యాస్ టు బీ పుట్. ఇప్పుడు ఎట్లా ఒక 10,000 మెంబర్స్ ఉన్నారు చుట్టూ అండ్ యు ఆర్ స్పీకింగ్ అంటే ఒక ఫీల్ ఎలా ఉంటుంది. మనం ఒకటి చెప్తే అది అందరూ ఇన్స్పైర్ అవుతారు అంతమంది. ఇప్పుడు ఒక్కొక్కరి 10,000కి మనం డోర్ టు డోర్ వెళ్ళి చెప్పలేము. సో ఇట్స్ ద బూన్ ఆఫ్ డిజిటల్ మీడియా, పిఎంసి అండ్ ఎవ్రీథింగ్. మనం ఇట్స్ లైక్ అ డిజిటల్ ఫుట్ ప్రింట్, ఒక మార్క్, యువర్ సిగ్నేచర్, యువర్ స్పిరిచువల్ సిగ్నేచర్ ఎవ్రీ వీడియో యు మేక్. అండ్ మీకు నిజంగా మీరు ఫేస్ చేసిన ట్రాన్స్ఫర్మేషన్స్ అందరికీ మీరు చెప్పాలి అంటే వన్ వీడియో ఇస్ ఇనఫ్. యు పోర్ ఆల్ యువర్ ఇమోషన్స్, యు పోర్ ఆల్ ఆ తప్పనంతా మీరు పెట్టి మీరు ఎంత బాగా ఎక్స్ప్రెస్ చేస్తారంటే అది అంత మందిని మోటివేట్ చేస్తుంది. వీ కాంట్ ఈవెన్ ఇమాజిన్ ఫ్యూచర్లో ఎన్ని K వ్యూస్, ఎన్ని lakh వ్యూస్, ఎన్ని M వ్యూస్, బిలియన్ వ్యూస్ కెన్ కమ్. సో మనం ఒక్కసారి చెప్తే చాలు. సో ఒక అది అందరూ సెషన్స్ అందరూ చెప్పాలి, అందరూ మాట్లాడాలన్న ఇన్నర్ ఫీల్ పెరిగింది. అందరినీ తీసుకురావాలి, మాట్లాడిన వాళ్ళే కాదు ఇంకా ఎవరు ఉన్నారు కొత్త వాళ్ళు కూడా వాళ్ళు చెప్పాలి ఎక్స్పీరియన్స్, అందరి చేత మాట్లాడించాలి అన్న ఒక ఫీల్ అందరి దగ్గర ఉంటుంది స్టఫ్. అవును, అది దాన్ని బయటికి తీసుకురావాలి. అవును. సో ఈ యొక్క యువశక్తి ప్రోగ్రామ్, సో టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ కావచ్చు, ప్లానింగ్ అంతా కూడా, సో మనస లీడ్. సో ఈ ఎక్స్పీరియన్స్, సో స్టార్ట్ చేయాలన్న థాట్ దగ్గర నుంచి సో కంప్లీట్ ఈ ప్రాజెక్ట్ తీసుకెళ్లే ప్రాసెస్ ఎలా వచ్చింది మనస? ఫస్ట్ తమిళనాడు ధ్యాన మహాయజ్ఞం లాగా లైక్ ఎవ్రీ మంత్ ఒక సెకండ్ సండే డిజిటల్ ధ్యాన మహాయజ్ఞ అనేసి పెట్టుకుంటా ఉంటాం. సో ఫస్ట్ మంత్ మేము మా ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసాం. సో అక్కడ ఒక అబ్బాయి మనం ఎందుకు ఇట్లా ఒక సెషన్ స్టార్ట్ చేయకూడదు అనేసి ఒక థాట్ ఇచ్చారనమాట, ఒక ఐడియా ఇచ్చారు. సో ఆ అబ్బాయి ఐడియా ఇచ్చినప్పుడు దెన్ దివ్య వాజ్ లైక్ విల్ టేక్ అప్ దిస్ థింగ్, we'll do these sessions అనేసి. ఇంకా I told Divya I'll give you back end support, I'll help you technically whatever it is అనేసి. So we started and then Deepika also joined with us like ప్లానింగ్ అంతా మాట్లాడేది. అండ్ దే వర్ లుకింగ్ ఆఫ్టర్ ది ఫ్రంట్ ఎండ్ పార్ట్ అండ్ ఐ వాజ్ లుకింగ్ ఆఫ్టర్ ది బ్యాక్ ఎండ్ పార్ట్. సో డైలీ అందరికీ పోస్టర్స్ చేసి పంపడము. సో అందరం చేస్తా అంటే అండ్ ఇప్పుడు ఒక గ్రూప్ ఫామ్ చేసి ఆ గ్రూప్ వాట్సాప్లో ఆ గ్రూప్ ఫుల్ అయిపోయి ఇంకొక గ్రూప్ స్టార్ట్ అయ్యి. సో ఇట్ అండ్ ఫస్ట్ వీ వర్ జస్ట్ డూయింగ్ ఓన్లీ ఇన్ జూమ్. ఇప్పుడు వచ్చేసి యూట్యూబ్లో కూడా వీఆర్ స్ట్రీమింగ్ లైవ్. సో ఇట్ ఈస్ గోయింగ్ ఇన్ గ్రేటర్ హైట్స్. అండ్ ఎంతమంది కొత్త మాస్టర్స్ని చూస్తున్నామంటే లైక్ వీఆర్ లైక్ these many youth are there over here and these many people have transformed. So it is very motivating for us to do even more and not stop at all. So that is what we feel actually. Yes, it should go on and go on and go on. Yes, నిజంగా రియలీ ఇన్స్పైరింగ్ కదా మేడం. బాగుంది కదా. ఎక్కడ అంటే వాళ్ళ జర్నీ, సో మెడిటేషన్తో స్టార్ట్ చేయడం అనేది ఒక్కొక్క డిఫరెంట్ స్టైల్. సో తనేమో వెళ్ళి ఒక ప్లేస్ చూడాలి అని అనుకోవడం. సో తను మెడిటేషన్లోకి మొత్తం వాళ్ళ ఫ్యామిలీ అంతా, మన జ్యోతి మేడం ఫ్యామిలీ అంటే తెలుసు కదా, ఫ్యామిలీ అంతా కూడా మెడిటేషన్లో రావడానికి తన ఎక్స్పీరియన్స్ కారణం అంట మేడం.
సో కెన్ యూ షేర్ దట్ ఎక్స్పీరియన్స్? Yeah, one of the experience was mine. Nadi, Mala, Ankiti. So we were one of the inspirations for them అనేసి వాళ్ళు చెప్పారు. సో ఇట్ వాజ్ లైక్ ప్రేమ్నాథ్ సార్ ఇంటికి వచ్చారనమాట. నాకు చిన్నప్పటి నుంచే ఐ డోంట్ నో వై ఐ వాంటెడ్ టు గో టు ఊటీ. నేను పేరెంట్స్ని అడిగినప్పుడు దేవర్ లైక్ పిలుచుకొని పోతాను ఉండు అనేసి. బట్ దెన్ డేస్ వర్ గోయింగ్, దే యూస్ టు గో అండ్ కమ్, దే లీవ్ మీ అట్ హోమ్ అండ్ గో. ఇట్ వాస్ లైక్ దట్. సో ప్రేమ్నాథ్ సార్ వచ్చినప్పుడు మమ్మల్ని మెడిటేషన్లో కూర్చోమన్నారు. నేను కూర్చున్నాను. ప్రేమ్నాథ్ సార్ నన్ను అడిగారు అనమాట, ఎక్కడికి వెళ్ళాలి నువ్వు అనేసి. నేను వచ్చేసి ఊటీకి వెళ్ళాలి అని చెప్పేశాను. ఓకే, నువ్వు కూర్చొని ఒక థాట్ పెట్టుకో, ఊటీకి వెళ్ళాలి అనేసి. సో హీ గైడెడ్ మీ అండ్ ఐ వెంట్ ఆఫ్ ఓవర్ దే. సో నాకు ఇక్కడ షివర్ అవుతూ ఉన్నాను అనమాట, ఫిజికల్ బాడీలో షివర్ అవుతూ ఉన్నాను. యా, అండ్ అక్కడికి వెళ్ళి అక్కడ ఆ గ్రీనరీ, ఆ ప్లాంట్స్ అండ్ దెన్ క్యారెట్స్ అవన్నీ చూసి అక్కడ ఒక ఫ్లాష్ షో జరుగుతూ ఉన్నింది. సో ఈ ఫ్లాష్ షోలో ఏమేం ఫ్లవర్స్ ఉన్నాయి అనేసి అన్నీ చెప్తూ ఉన్నాను అనమాట. బట్ స్టిల్ పేరెంట్స్ వర్ like not convinced. We all were new over here to meditation. So they were like తిను వచ్చేసి ఊరికే స్టోరీస్ బిల్డ్ చేస్తుంది అంతే అనేసి they were just telling. సో నేను వచ్చేసి ఒక ప్లాంట్ చూసి, ఈ ప్లాంట్ వచ్చేసి చాలా డిఫరెంట్గా ఉంది, ఇక్కడ ఈ కలర్లో ఉంది అనేసి ఇవన్నీ చెప్పాను. ఐఎమ్ సీయింగ్ ఓవర్ దర్ అండ్ ఐఎమ్ టెల్లింగ్ ఎవ్రీథింగ్. నేను మెడిటేషన్ నుంచి లేచి వచ్చాక ఫస్ట్ థింగ్ వాట్ ఐ డిడ్ వాస్ ఐ డ్రూ దట్ ఫ్లవర్. ఓకే, I drew that flower and I showed them this was the flower which I saw. అనేసి నేను చూపించాను. And then that evening what happened was న్యూస్లో they were telling about this flower show. వావ్. And they told that ఈ పర్టికులర్ ఫ్లవర్కి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది అనేసి. So they were showing that flower, they were zooming and showing that flower, and that was when they actually believed that I went there and there is something in this meditation అనేది. సో ఈ ఎక్స్పీరియన్స్ అయ్యాక అప్పుడు కంప్లీట్ మొత్తం ఫ్యామిలీ అంతా కూడా ఇందులో ఏదో ఉంది అని చెప్పి బాగా బలంగా నమ్మేసి మొత్తం అప్పటి నుంచి ఇంకా ఒక్కొక్కరు అలాగా స్టార్ట్ అయ్యారంట మేడం. సో ఈ యొక్క యూత్ బ్యాచ్ అంతా కూడా తమిళనాడులో మీ అందరికీ కూడా స్వర్ణామృతంలో ఏం నచ్చింది, నాకు అది ఫీడ్బ్యాక్ కావాలి. జస్ట్ ఇన్ 2 seconds ఫీడ్బ్యాక్. ఎస్. సో పర్సనల్ లైఫ్ అనేది ఎప్పుడు కూడా ఒక ఇన్స్పిరేషన్ ఇస్తుంది. జస్ట్ ఒక ప్రసంగం లాగా ఇచ్చేటప్పుడు ఇలా ఉండాలి అలా ఉండాలి అని చెప్తే అది బుద్ధికి ఎక్కదు. కానీ ఒక పర్సనల్ లైఫ్లో ఏం ఎక్స్పీరియన్సెస్ ఉండింది, దాన్ని నేను ఎలా తీసుకున్నాను. సో అలా విన్నప్పుడు ఒక ఐడియల్ ఉమెన్, ఒక ఐడియల్ వైఫ్ ఇలా ఉండాలి, ఇలా బిహేవ్ చేయాలి, ఈ సిచ్యువేషన్ వచ్చినప్పుడు కూడా ఇలా హ్యాండిల్ చేయాలి. సో ఎంత బ్యాలెన్స్డ్గా ఉండాలి, ఎంత లవింగ్ తోటి ఉండాలి, ఎంత కేరింగ్గా ఉండాలి, అండ్ స్పిరిచువల్గా ఎంత సపోర్ట్ ఇవ్వాలి, మోరల్గా ఎంత సపోర్ట్ ఇవ్వాలి, అండ్ ఏది చూపించుకోవచ్చు ఏది చూపించుకోకూడదు, అండ్ ఆ స్ట్రగుల్స్ అని ఎన్ని ఉన్నా కానీ ఎలా లైక్ అంత కాన్ఫిడెన్స్తో అండ్ అలా లైక్ యువర్ ఏబుల్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్, ఇది అని లైక్ ఇట్ ఇన్స్పైర్స్ మీ. గుడ్ ఫర్ యూ మేడం. ద వే యూ నరేట్, ఐ థింక్ అది చాలా బాగుంది అనుకుంటా. కబుర్లు ఎవరికి నచ్చదు, కథలు ఎవరికి నచ్చదు, స్టోరీస్. అండ్ ఎస్పెషలీ ఒక స్టోరీ చెప్పండి అంటే మీరు పైకి అలా చూసి ఒక స్టోరీ చెప్తారు, పైగా ఏముంది, వాట్ ఈస్ స్ట్రైకింగ్ యూ అండ్ సడన్లీ యు ఆర్ విత్ ద స్టోరీ. ఒక ప్రిపరేషన్ చేస్తారా, ముందుగా ఏమైనా ఇది చెప్పాలి అని ప్రిపేర్ చేసుకుంటారా, అంతా స్పాంటేనియస్ ఎలా వస్తుంది అన్నది నిజంగా. ఏ స్టోరీ నచ్చింది నీకు? నాకు వచ్చేసి ఆల్ ది స్టోరీస్.
నాకు ఆ కింగ్ ఒకరు ఉంటారు, ఎవరిని తాకితే అది వాళ్ళకి సొంతం. సో అందరు వేరే లైక్ ఫోకసింగ్ స్మాల్ థింగ్స్, కానీ ఆ చిన్న పాప వచ్చి ఆ కింగ్ ఒళ్ళ కూర్చుంటారు. సో మొత్తం రాజ్యం తనకు సొంతం అవుతుంది. సో అలా మనం చిన్న చిన్న వాటిలో ఫోకస్ చేస్తున్నాం. వీఆర్ నాట్ సీయింగ్ ఎ బిగ్గర్ పిక్చర్. మీరు అసలు అంత స్పాంటేనియస్గా, అది ఫస్ట్ మీరు ఇంత టాలెంట్ ఉంది స్టోరీస్ చెప్పడానికి. ఐ థింక్ యు ఆర్ ద బెస్ట్ గ్రాండ్ మదర్. ఐ థింక్ దే బోత్ విల్ బి మిస్సింగ్ యూ. అంటే ఈ షో ద్వారా ఈవెన్ యువర్ గ్రాండ్ చిల్డ్రన్ విల్ బి ఎంజాయింగ్ యువర్ స్టోరీస్. Him also. Same way to Nirvan. That was Bedtime stories. క్యూట్ పార్ట్. అండ్ మీరు ఎలా డ్రెస్ చేసుకొని వస్తున్నారు మిమ్మల్ని చూడడానికే ఐ థింక్ వీ విల్ ఓపెన్ అండ్ సీ హౌ మేడం మిమ్మల్ని చూస్తూనే ఉండాలనిపిస్తుంది. నేను సో అది నీకు నచ్చింది. యా, నీకు నువ్వు చూడలేదు, కొన్ని చూసాను కొన్ని చూసావు కదా. Yeah. చెప్పు. చాలామంది అనుకుంటారు మీరు చాలా సీరియస్ అండ్ చాలా లైక్ స్ట్రిక్ట్గా ఉంటారు అనేసి. కానీ ఈ షో చూసిన తర్వాత ఆ స్టీరియో టైప్స్ అన్నీ వెళ్ళిపోయి ఉంటాయి అందరికీ యాక్చువల్లీ. అండ్ నాకు కూడా చాలామంది చెప్పిన్నారు ఇట్లా మాదిరి మేడం వచ్చేసి చాలా సీరియస్గా ఉన్నారు కదా అనేసి. కానీ నేను చూసినప్పుడంతా ఫుల్గా మీరు నాతో జాలీగా ఉంటారు, జాలీగా మాట్లాడతారు. సో ఐ వాజ్ లైక్ నో, మేడం ఇస్ నాట్ లైక్ దాట్ అనేసి నేను మేడంకి అందరికీ చెప్తూ ఉన్నాను అనమాట. సో దిస్ షో విల్ ఈ యొక్క ఇది వచ్చేసి అందరికీ తెలుస్తుంది అనమాట. మేడం ఇస్ నాట్ సీరియస్ అండ్ మేడం ఇస్ నాట్ strict as well. Yes, you are right. Yeah. I am not strict, but for bad people I am strict. Bad boys ki matra strict. Boys ఏ కాదు, children. విష్ణు నీకేం నచ్చింది చెప్పు. ఎస్ మరి యాక్చువల్గా సార్ స్వర్ణామృతము మీతో ఇది ప్లాన్ చేయమన్నారు అంటే చెండు బయట మీతో నేను ఫస్ట్ నా పర్సనల్ వ్యూ, నేను ఫస్ట్ అనుకోనింది ఒక్క ఎపిసోడ్ 2 ఎపిసోడ్లు అయితే పర్వాలేదు, అన్ని ఎపిసోడ్స్ ఏముంటుంది మీన్స్ కంటెంట్ ఏముంటుంది అనేది నేను చూస్తున్నాను. సో సార్ స్వర్ణామృతం అంటే అది ఒక సిరీస్ లాగా తీసుకోపోమన్నారు. సార్ చెప్తే ఏదో ఒకటి ఉంటుంది ఖచ్చితంగా, కాకపోతే ఎన్ని ఎపిసోడ్స్ వస్తుంది ఇది. సో మీన్స్ అంత కంటెంట్ ఏముంది అని అనుకున్నాను. కాకపోతే నేను కూడా ఫుల్ ఈరోజు 49 మీన్స్ 48 ఎపిసోడ్స్ నేను కూడా ఫుల్ చూడలేదు. కానీ ఖచ్చితంగా మోర్ దెన్ 5 ఎపిసోడ్స్ నేను చూస్తున్నాను. మోర్ దెన్ 5 ఎపిసోడ్స్ నేను పర్సనల్గా చూస్తున్నాను. సో దానిలో నేను ఇది ఏమైందంటే మీన్స్ ఇంత కంటెంట్ ఉందా. సో మేడము ఒక్కొక్కరి దగ్గర ఏం ఇది ఏదైనా చెప్పినారంటే ఏదైనా లేకపోతే ఏదైనా తీసుకున్నారంటే ఇంత కంటెంట్ ఉంటుందా లోపల. మీన్స్ మనం ఊరికే ఇప్పుడు వాళ్ళు వచ్చినారు, వాళ్ళు పిరమిడ్ కట్టినారు, వాళ్ళు వెళ్ళిపోయినారు అనేది మనకు తెలుస్తుంది. దాని వెనకాల స్టోరీ ఏముంది, దాని వెనకాల ఏముంది అనేది ఇంత కంటెంట్ ఉండేది. సో ఓకే, దానిలో ఇప్పుడు కర్నూలు పిరమిడ్ అనేది మనకు ఎప్పుడో కట్టినారు అనేది నా పాయింట్ ఆఫ్ వ్యూ. మీన్స్ ఎందుకంటే నేను వచ్చింది 2004లో మెడిటేషన్కి. సో నాకేం తెలుసు 2000 మీన్స్ కర్నూలు పిరమిడ్ ఈ టైంలో కట్టినారు, దట్ వాజ్ ద ఫస్ట్ పిరమిడ్ ఇన్ ఇండియా అన్నట్లు నాకు తెలుసు. కాకపోతే దాని వెనకాల ఏం స్టోరీ ఉంది, సో దాని వెనకాల ఏమి ఇది ఉంది. నేను ఒక్కొక్క ఎపిసోడ్ చూస్తే గానీ మనకు ఓకే దాని వెనకాల ఈ స్టోరీ ఉంది, ఆ క్యూరియాసిటీ ఈరోజు ఏమి వస్తుంది అనేసి ఆ క్యూరియాసిటీ ఉంది అనమాట. కాకపోతే నా డైలీ లైఫ్లో నేను రెగ్యులర్గా స్వర్ణామృతం ఫాలో చేయలేకపోయినాను. కానీ కాకపోతే అమ్మమ్మ జ్యోతి మేడము రెగ్యులర్గా, జ్యోతి మేడం కానీ మధుసూదన్ సార్ కానీ మా తాతగారు వాళ్ళు రెగ్యులర్గా చూస్తారనమాట. సో వాళ్ళు డైలీ అప్డేట్స్, ఈరోజు ఇది చెప్పినారు, ఈరోజు మేడము సార్
వీళ్ళ గురించి చెప్పారు, సో ఇది చెప్పారు, అది చెప్తారు, మీన్స్ నేను డిన్నర్కి పోయినప్పుడు చెప్తా ఉంటారు అనమాట. సో నేను అవన్నీ లిజన్ చేస్తూ ఉంటాను. సో ఓకే, ఇంత ఉంది కంటెంట్, సో ఇదంతా ఉంది Content ఎంత ఉంది. మీన్స్ ఒక దీని వెనకాల, ఒక పిరమిడ్ వెనకాల, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వెనకాల ఇంత స్టోరీ ఉంది. సో మేడం ఎంత ఇది మీన్స్ అప్పుడు జరిగింది ఇప్పుడు వరకు గుర్తు పెట్టుకున్నారు. సో ఒక్కొక్క స్టోరీ, ఒక్కొక్క ఎపిసోడ్ మేడంకి ఎన్నో ఇది జ్ఞాపకాలు. ఎస్. సో అట్లా ఎన్ని జ్ఞాపకాలు ఉంటే మనకు సార్ ఈ మాట చెప్పింటే స్వర్ణామృతం చేయమనేసి. సో సార్కి ఎంత మీన్స్ ఇది తెలుసుంటుంది మీ గురించి. సో సార్ పర్సనల్ లైఫ్ కాకుండా మీ పర్సనల్ లైఫ్, లేకపోతే మీ స్పిరిచువల్ లైఫ్ గురించి మీకు ఇది చేసి, సో స్వర్ణామృతం అంటే మీన్స్ ఒక హోల్ సిరీస్. ఎస్, హోల్ అది చాలా బాగా వచ్చింది మేడం. అండ్ ఈరోజు 49th ఎపిసోడ్ అంటే నేనే నమ్మలేకపోతున్నాను. అది ఈ షార్ట్ పీరియడ్లో మీన్స్ నాట్ మోర్ దెన్ 2 months కూడా కాలేదనుకుంటా, 1.5 month 2 months కూడా కాలేదనుకుంటాను. సో అంట్లో 49th ఎపిసోడ్ వచ్చేసిందంటే ఇట్స్ ఎ వెరీ వెరీ, నాకు చాలా ఆశ్చర్యంగా మీన్స్ నాకు చాలా ఆనందంగా ఉంది. మీన్స్ ఎందుకంటే క్యూరియాసిటీ కానీ లేకపోతే ఇది కానీ, సో అంట్లోపల ఎంత మ్యాటర్ ఉంది. సో అందరూ చూస్తున్నారు కదా, సో చూసే మీన్స్ దీనికి జనాలకి, వ్యూవర్స్కి సో ఎంత తెలుసుంటుంది, ఎంత తెలుసుకునే ఉంది అనేది. ఒక్కొక్క ఇప్పుడు ధ్యాన మహాయజ్ఞం చేస్తున్నామంటే చాలా మంది వచ్చి ఊరికే చూసేసి లేకపోతే డొనేషన్ ఇచ్చేసి వెళ్ళిపోతారు. సో దాని వెనకాల ఏం స్టోరీ ఉంది, దాని వెనకాల దానికి ముందు ఎన్ని రోజులు మీన్స్ 3 to 4 months దానికి ముందు నుంచి డొనేషన్స్ కలెక్ట్ చేసేది కానీ, దాని గురించి మళ్ళీ ప్లాన్ చేసేది కానీ, ఎన్ని డేస్ ఉండాలా, ఎన్ని మీన్స్ దానికి మెనూ ప్రిపేర్ చేయడం కానీ, స్టేజ్ పైన ఈరోజు ఈ టైంకి ఎవరు మాట్లాడాలా, వాళ్ళని పిలిచాలా, మళ్ళీ పోలీస్ పర్మిషన్ అన్నీ ఎన్ని ఉన్నాయో అవన్నీ తెలుసుకునేటప్పటికి ఓకే జనాలకి ఇంటికి మీన్స్ ఊరికే వచ్చి వ్యూవర్స్ చాలా మందికి తెలియదు ఇది. చాలా మందికి తెలియదు. వాళ్ళు వచ్చి మీన్స్ ధ్యాన మహాయజ్ఞం అంటే చూసేసి ఎంజాయ్ చేసేసి వెళ్ళిపోతారు. డొనేషన్స్ ఇస్తారు, కొంతమంది డొనేషన్స్ ఇవ్వరు కానీ ఎంజాయ్ చేస్తారు అనమాట. సో ఆ ఎంజాయ్మెంట్ వెనకాల ఎంత ప్రాసెస్ ఉంది అనేసి నేను తెలుసుకున్నాను ఒక్కొక్క దీనికి. మీన్స్ నేను వచ్చినాక దానికి ముందు కూడా ఏమేమి ఉన్నాయి అనేది తెలుసుకున్నాను. వెరీ గుడ్, ఫెంటాస్టిక్. బాగా ఎనలైజ్ చేశాడు. చాలా బాగా మేడం. మేడం ఖచ్చితంగా విష్ణు యాంకర్ అయిపోవచ్చు మేడం. చాలా అనాలిసిస్ చాలా బాగా చేశారు. చాలా బాగా ఫెంటాస్టిక్ అనాలిసిస్. నిజంగా తను చెప్పినట్టుగా కర్నూలు పిరమిడ్ 2004లో తన ధ్యానానికి వచ్చినప్పుడు కర్నూలు పిరమిడ్ అనేది అప్పటికి అందరికీ తెలుసు. బట్ దాని గురించి కంప్లీట్గా మూమెంట్స్ అక్కడ మొత్తం ఆ స్టోరీ ఏంటి అంత డీటెయిల్డ్గా దాని యొక్క ఎలా వచ్చింది అనేది మీరు చెప్తున్నట్టే మేడం. ఇట్స్ కంప్లీట్ ఒక న్యూ జనరేషన్కి మన పిఎస్ఎస్ఎం హిస్టరీ అంతా కూడా మీరు ఇస్తున్నారు మేడం. ఇట్స్ కంప్లీట్ రికార్డ్ అయిపోయి సో ఎవరికైనా సరే సో పిఎస్ఎస్ఎం గురించి కంప్లీట్ ఇంత డీటెయిల్డ్గా కావాలి తెలియాలి అంటే కనుక దే కెన్ గో డైరెక్ట్లీ టు ద స్వర్ణామృతం ఎపిసోడ్స్ విత్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్. ఎంత గ్రేట్ విజన్ ఉంది మేడం నిజంగా సార్ ఒక స్వర్ణామృతం స్టార్ట్ చేయడం. సో ఆ ఎపిసోడ్స్ అంతా కూడా చాలా డీటెయిల్గా మెల్లిగా వెళ్ళడం. ఇందాక తను చెప్పినట్టుగా ఇట్స్ కంప్లీట్లీ జస్టిఫైడ్ మేడం. అంటే తను చెప్పినట్టుగా కర్నూలు పిరమిడ్ వచ్చింది బట్ ఎందుకు ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు ఎప్పుడు తెలియలేదు అసలు అంత డీటెయిల్డ్గా. సో అది మీ ఎపిసోడ్స్ ద్వారా తను తెలుసుకోవడం అనేది జస్టిఫైడ్ అండ్ హ్యాట్స్ ఆఫ్ టు యూ మేడం. ఇంత డీటెయిల్గా ప్రతి మైన్యూట్ ఇన్ఫర్మేషన్ కూడా మీరు ఫ్యూచర్ జనరేషన్స్కి పిఎస్ఎస్ఎం హిస్టరీని అందజేస్తున్నారు మేడం. అండ్ నిజంగా యూత్కి మీరు ఇచ్చే ఒక బిగ్గెస్ట్ గిఫ్ట్ మేడం ఈ స్వర్ణామృతం అండ్ పిఎస్ఎస్ మూమెంట్. ఒక 30 years జర్నీ అంతా కూడా దిస్ ద రైట్ టైం. దిస్ ద 30th ఇయర్. నిజం చెప్పాలంటే ఆ ఏజ్లో బబ్లీగా ఉండి చక్కగా మూవీస్ కానీ లేకపోతే అవుటింగ్స్ కానీ వెళ్ళకుండా వాళ్ళు స్పిరిచువల్ వర్క్స్లో స్పెండ్ చేస్తున్నారంటే ఎంత గ్రేట్. పేరెంట్స్ యొక్క దాని ట్రైనింగ్ ఎంతది, వాళ్ళ ఇంట్రెస్ట్ ఎలాంటిది, వాళ్ళ జన్మ పరంపర ఎలాంటిది, దట్ కౌంట్స్. అది అందుకని వాళ్ళందరిని చూస్తే ముచ్చటగా ఉంది.
యా ఇవాళ రేపు పిల్లలు వచ్చి అడుగుతుంటే చెప్తుంటే ఒక్కొక్క వర్క్ మేము చేస్తున్నాం అని రియలీ మంచి టేస్టీ ఫుడ్ తిన్నట్టు ఉంటుంది. So thank you very much for coming to Swarnamrutam and sharing your experiences with Patri Madam about Swarnamrutam and your journey and your service towards to the meditation for making complete Dhyana Jagat. So thank you once again to all of you. So madam, నిజంగా ఈరోజు చాలా యూత్ఫుల్గా చాలా బ్రహ్మాండంగా చాలా జరిగింది. ఇంట్రెస్టింగ్గా ఉంది. మీ అందరి ఫీడ్బ్యాక్స్, మీ అందరు చేసే వర్క్స్, మీ స్టడీస్, మీ యొక్క స్పిరిచువల్ జర్నీ, విష్ణు వాళ్ళ సాంగ్, సాంగ్ తర్వాత అనలైజేషన్ బాగుంది, చాలా బాగుంది. ఇది కూడా మంచి ఒక కోంబోలా ఉంది మేడం. ఇది combo. కంప్లీట్ ఒక ఫన్ అండ్ జర్నీ, లెర్నింగ్ అండ్ సర్వీస్, ప్రొఫెషన్. పిల్లల్ని చూపించాలి జనాలకి, ఎందుకంటే తెలియాలి చిల్డ్రన్ అంటే ఏం చేయగలరు అనేది చూపించాలి. పిల్లలు అని మనం చిన్న చేసేస్తాం. నౌ-a-days kids can do wonders. ఓకే, More than elders, kids can do wonders. They are pure souls, pure beings. కనుక వాళ్ళు చేసినంతగా పెద్దవాళ్ళు చేయలేరని నేను చెప్పగలను ఇప్పుడు. ఓకే, అది సో గ్రేట్ మెసేజ్ మేడం. నిజంగా యూత్ అందరికీ కూడా Yes. వండర్ఫుల్ మెసేజ్. వండర్ఫుల్ మెసేజ్. యా, కరెక్ట్. దే కెన్ డూ ది బెస్ట్. ది బెస్ట్, దే గివ్ ది బెస్ట్. ఇప్పుడు పిఎంసి వాళ్ళని చూస్తున్నాను, లేకపోతే మన దాన్ని ఇలాంటి వర్కర్స్ని చూస్తున్నాను. అందరూ యూతే, అందరూ యూతే. వాళ్ళ నిజంగా ఆ ఏజ్లో వాళ్ళు ఎంత బబ్లీగా, నేను చెప్తున్నాను కదా, ఏదో మూవీస్ అని, అవుటింగ్స్ కానీ, ఇక్కడికని అక్కడికని స్పెండ్ చేసే ఏజ్లో వాళ్ళు స్పిరిచువల్ వర్క్స్ తీసుకొని పత్రికారి దగ్గర అడ్వైజెస్ అడుగుతూ చేస్తున్నారంటే ఇది చిన్న విషయం కాదు. ఇది ఆయన ఇచ్చిన ఫ్రీడమ్ని ఎంత పర్ఫెక్ట్గా యూజ్ చేస్తున్నారో చూడు, అది నాకు నచ్చింది. అది అద్భుతం. అది చిల్లంలో వాళ్ళు ఏది కూడా మళ్ళీ దే ఆర్ నాట్ మిస్సింగ్ ఎనీథింగ్. వాళ్ళ ఫన్ అంతా కూడా మన దగ్గర. దే ఆర్ ఎంజాయింగ్ ఎట్ ద సేమ్ టైమ్, దే ఆర్ బబ్లీ ఎట్ ద సేమ్ టైమ్. దట్స్ వై ఐ లైక్ కిడ్స్. నేను అందుకే పైమాని ఎంచుకున్నా. పైమాతో ఉంటే ఎనర్జెటిక్గా ఉంటాం. ఎస్ కదా. యాక్చువల్లీ ఇంకో క్వశ్చన్ అడగాలనుకున్నా. ఎస్ ఎస్, అయిపోయిందా? పర్లేదు పర్వాలేదు అడుగు. అంటే మనం పిఎస్ఎస్ఎం యూత్తో మీకు ఉన్న మెమరబుల్ ఇన్సిడెంట్స్ ఈ యూత్ తోటి. సో మీరు పైమా తను చెప్పాడు ప్రెసిడెంట్ అని, సో అప్పుడు కానీ లేకపోతే యూత్ గ్రూప్స్తో ఉన్న మీకు ఉన్న మెమరబుల్ ఇన్సిడెంట్స్ విచ్ యూ వాంట్ టు షేర్? యూత్ గ్రూప్ తోటి అప్పుడు స్టార్టింగ్లో పైమా అనేది జీవన్తో స్టార్ట్ అయింది. రమాదేవి వాళ్ళ అబ్బాయి, రాంబాబు గారు రమాదేవి వాళ్ళ అబ్బాయి, తను ప్రెసిడెంట్గా ఉండేవాడు అనమాట. తర్వాత ఆ బ్యాచ్ అంతా చాలా బెస్ట్ బ్యాచ్ అప్పుడు. ఎందుకంటే అప్పుడే స్టార్ట్ అయింది కదా పైమా అనేది. ఈయన దగ్గరికి వచ్చి ఇలా పైమా పెడదామని వాళ్ళు అడగడము, ఈయన ఓకే చేయడము, దాంతో వాళ్ళందరూ ఒక 10-15 మంది ఉన్నారు. ఎంత డెడికేటెడ్గా పనిచేసేవారు. భగవద్గీత అని ఒక అమ్మాయి, సౌమ్య అని, ప్రణతివో ఆ అమ్మాయి, ఎవరు నిర్మల కూతురు ప్రణీత. యా, ఇలాగా చాలామంది వాళ్ళందరితోటి నేను చెప్పదే అంతసేపు మాట్లాడలేక వాళ్ళని క్లాసెస్కి తీసుకెళ్ళేదాన్ని తెలుసా. ఆ సౌమ్య మాట్లాడుతుంటే కడపలో అక్కడ డోర్ దగ్గరికి వెళ్ళిపోవాలనుకునే వాళ్ళు ఆగి అక్కడే నిలబడి మొత్తం క్లాస్ విన్నారు. అమ్మాయిది పెద్దవాళ్ళు, అంత బాగా మాట్లాడింది. ఇది మన భగవద్గీత ఎంత బాగా మాట్లాడుతుంది. ఇలాగా పిల్లలందరూ కూడా నేను క్లాసెస్కి తీసుకెళ్ళేదాన్ని వాళ్ళని. ఓకే, యాక్చువల్లీ ఐ యూస్ టు టేక్ దెమ్ క్లాసెస్కి. నేను మాట్లాడేదాన్ని కాదు, వాళ్ళ చేత మాట్లాడిచ్చేదాన్ని. అద్భుతంగా మాట్లాడేవారు.
నేను ఒక 5 నిమిషాల్లో నా స్టోరీ అంతా అయిపోతుంది. ఆ తర్వాత ఇంక దే యూస్ టు కంటిన్యూ, దే యూస్ టు, అసలు వాళ్ళు మాట్లాడుతుంటే భూమి దద్దరు వెళ్తుంది, అట్లా మాట్లాడతారు, వాళ్ళ సబ్జెక్ట్ అట్లుంది. సో అది నా ఎక్స్పీరియన్స్ వాళ్ళతోటి. చాలా బాగుంది మేడం. I will also take you people when I go to classes. So you have to take class, not I. వావ్, బాగుంది మేడం మీ ట్రైనింగ్. అది మీరు అప్పుడే కింగ్ మేకర్ లాగా యువర్ లైక్ బ్యాక్ అండ్ యూ మేడ్. I used to make them talk. So you should also do that, to come with me and take classes. అది అర్థమైందా? జూమ్లో చాలా చేశారు, ఇంకా ఫిజికల్గా చేయాల్సిన పనులు నెక్స్ట్ ఇయర్ ఉంది, ఇప్పుడు కాదు. అది ఓకే థ్యాంక్ యూ మేడం. మీరు ట్రైన్ చేసే విధానం మటుకు వెరీ ప్రాక్టికల్ మేడం. మీరు వాళ్ళని తీసుకెళ్ళి క్లాస్లో డైరెక్ట్గా క్లాసెస్ చెప్పించడం అనేది. వాళ్ళని మళ్ళీ ఎంత జాగ్రత్తగా చూసుకుంటాను తెలుసా, ఆడపిల్లలు నాతో వస్తే. సౌమ్య అనేది అనమాట, పత్రి మేడంతో వెళ్తే మాత్రం ఒక దాన్ని ఏమంటారు ప్రొటెక్షన్తో వెళ్తున్నట్టు ఉంటుంది, హ్యాపీగా సెక్యూర్గా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది, చక్కగా ఏసీ కార్లు ఉంటాయి, ఏసీ ఇది ఉంటుంది. అంటే పాపం అలా అనలేదు, ఆ మీనింగ్ కాదు, బట్ కంఫర్ట్ ఉంటుంది, సేఫ్టీ జోన్ని అలా అందనమాట. సో షీ యూస్ టు టెల్ మీ, వాళ్ళమ్మ ఎవరితో పంపదు, అలాంటివి నాతో పంపుతారు వాళ్ళ పిల్లల్ని. సో అది ఐ గివ్ దెమ్. ఎవరితో మాట్లాడనివ్వను, ఎక్కడికి వెళ్ళనివ్వను. ఒక అమ్మలాగా చూసుకుని. ఎస్ ఓకే, బాగుంది కదా? సూపర్ మెసేజ్, సూపర్ మెసేజ్. ఐ థింక్ వాళ్ళందరూ కూడా వచ్చి పత్రి మేడం గురించి మాట్లాడితే బాగుంటుంది. ఇప్పుడు వాళ్ళ పెళ్ళిళ్ళు అయ్యి పిల్లలు పుట్టేసి ఏమున్నారు, వాళ్ళు అప్పుడు మీ ఏజ్ అనమాట, ఒకప్పుడు వాళ్ళు మీ ఏజ్. సౌమ్య షీఈస్ వెరీ స్టూడియస్, చాలా హై స్టడీస్ చదివిన అమ్మాయి కూడా ఇప్పుడు PhD చేసింది. ఐ థింక్ చాలా మంచి పిల్లలు ఉండేవారమ్మా అప్పట్లో కూడా, ఇలాగే మీలాగా. సో మీరు అందరిని ట్రైన్ చేసేసి నెక్స్ట్ వచ్చే వాళ్ళందరినీ ట్రైన్ చేస్తున్నారు మేడం. ఇప్పుడు మీరు ఇందాక మీరు ఫస్ట్ చెప్పిన బ్యాచ్ ప్రతి వాళ్ళని అమ్మా ఎలా మౌల్డ్ చేసేదాన్ని అంటే, వాళ్ళు ఏదైనా బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నా, బ్యాడ్ ఐడియాస్ ఉన్నా కూడా కట్ చేసేసేదాన్ని. చాప్ దెమ్ అని. ఎందుకంటే నాకు పెద్దగా అయ్యాక వాళ్ళు ఇంకా ఇదైపోతారు, అది వాళ్ళ సఫరింగ్. అది ఇప్పుడు తెలియదు, కానీ పెద్దయ్యాక సఫరింగ్ ఉంటుంది. కనుక ఐ యూస్ టు మేక్ దెమ్, ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి, ఇలా మాట్లాడకూడదు, ఇలా మాట్లాడాలి, ఇలా డ్రెస్ పెద్ద వాళ్ళనే డ్రెస్సింగ్ సెన్స్ నేర్పించాను, ఇంకా పిల్లలకి నేర్పించిన. అది సంగతి. ఓకే, చాలా బాగుంది మేడం. సో ఫుల్ ప్యాకేజ్, యూత్ ప్యాకేజ్ ఈరోజు. ఇవాళ యూత్ ప్యాకేజ్. సో ఫ్రెండ్స్, నిజంగా ఈరోజు స్వర్ణామృతం అంతా కూడా చాలా జాయ్ఫుల్గా, ఎంతో జోష్గా, ఇప్పటివరకు మన తమిళనాడు యువశక్తి టీం అంతటి కూడా మనం ఈరోజు కలుసుకోవడం జరిగింది ఈ యొక్క స్వర్ణామృతంలో. సో పత్రి మేడం గారికి యూత్తో ఉన్న ఒక కనెక్షన్స్, సో ఇలాగ వాళ్ళని గైడ్ చేయడం, అండ్ వాళ్ళు ఎంత బ్యాలెన్స్డ్గా వాళ్ళ ప్రొఫెషనల్ లైఫ్ని, పర్సనల్ లైఫ్ని సో అలా బ్యాలెన్స్డ్గా తీసుకెళ్ళాలని గైడ్ చేయడమే కాకుండా కంప్లీట్గా వాళ్ళని మెడిటేషన్ టీచింగ్స్లో కూడా మేడంతో పాటు తీసుకెళ్ళడం, క్లాసెస్ వాళ్ళ చేత చెప్పించడం లాంటివి పిరమిడ్ యూత్ మెడిటేషన్ ఏవైతే పైమా అయితే ఉందో పిరమిడ్ యంగ్ మాస్టర్స్ అసోసియేషన్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా సో వాళ్ళందరినీ కూడా ట్రైన్ చేస్తూ ఇప్పుడు ఈ యొక్క తమిళనాడు యువశక్తి టీం అందరూ కూడా ఇక్కడ స్వర్ణామృతంలో కలవడమే కాకుండా వారి యొక్క అనుభవాలు స్వర్ణామృతంలో ఏమి నేర్చుకున్నారు అవన్నీ కూడా వాళ్ళతో పాల్పంచుకోవడం చాలా బ్రహ్మాండంగా జరిగింది. సో ఫ్రెండ్స్, ఈ యొక్క ఎపిసోడ్ చూసిన యూత్ అందరికీ కూడా ఒక గ్రేట్ మెసేజ్ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క మీ లైఫ్ని ఏమాత్రం సాక్రిఫైస్ కాకుండా
కంప్లీట్గా బ్యాలెన్స్డ్గా ప్రొఫెషనల్ లైఫ్ని పర్సనల్ లైఫ్ని తీసుకుంటూ వెళ్ళాలనే ఒక గొప్ప సందేశం పత్రి మేడం ఇవ్వడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఈ యొక్క ఎపిసోడ్ ఈజ్ ద 49th ఎపిసోడ్. సో నెక్స్ట్ స్వర్ణామృతంలో వచ్చే ఎపిసోడ్ 50th ఎపిసోడ్ చాలా చాలా స్పెషల్గా ఉంటుంది. ఎవ్వరు కూడా మిస్ అవ్వకూడదు. తప్పకుండా మీరు ఆ ప్రోగ్రామ్ని కూడా 50th ఎపిసోడ్ని కూడా చాలా బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తారని ఖండాపదంగా మేము చెప్పగలం. సో ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని టెలికాస్ట్ చేస్తున్న మన పిరమిడ్ మెడిటేషన్ ఛానల్కి అండ్ హోల్ స్టాఫ్ అందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటూ, సో ఫ్రెండ్స్, నౌ వీఆర్ సైనింగ్ ఆఫ్. పత్రి మేడం అండ్ మై సెల్ఫ్ చందు ఫ్రమ్ తమిళనాడు, హియర్ రామ్నాయకన్ పేటై, అగస్త్యన్ మహాపిరమిడ్. థ్యాంక్ యూ.